అయితే ఈ పూట వర్తమానం కొరకై పరమగీత కన్యక మాట్లాడుతున్న మరొక మాట 6వ అధ్యాయం 13వ వచనాన్ని చదివి పెట్టండి. పరమగీత గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం. షులమితి రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశ తీరా చూచుటకై తిరిగి రమ్ము. దేవునికి మహిమ కలుగునుగాక. చేతులెత్తి చెప్పు గట్టిగా. దేవుడు మాట్లాడుతుండగా మనం స్పందించాలి. ఈ పూట అగ్ని అభిషేకం వాక్యం వింటున్న ప్రజలపైకి దిగి వస్తుందని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు, ప్రియాతి ప్రియంగా ప్రకటిస్తూ ఉన్నాడు. అందరూ దేవుని స్పృహలో ఉన్నారా? యేసయ్య స్పృహలోకి వచ్చారా? మీ స్పృహలో ఉండబాకండి. బుక్కులు పెన్నులు పక్కన పడాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్లో మంచిగా సాయంత్రం లోపు విడుదల చేసేస్తాం. చక్కగా కూర్చొని రాసుకో. షులమితి రమ్ము రమ్ము రమ్ము, నిన్ను ఆశ తీరా మేము చూచున్నట్లుగా రమ్ము అని యెరూషలేము కుమార్తెలు షులమితితో మాట్లాడుతూ ఉన్నారు. షులమైట్, నీవు రా, నిన్ను ఆశ తీరా మేము చూడాలి, తనివి తీరా నిన్ను చూడాలి. నీ తల వెంట్రుకల నుండి నీ పాదముల వ్రేళ్ల వరకు మేము పరిశీలించాలి, గమనించాలి, చూడాలి, సేద తీరాలని యెరూషలేము కుమార్తెలు, అందగత్తెలు, సౌందర్యవంతులు ఆమెను చూచుటకై సెలవడుగుతున్నారు, కోరుతున్నారు. మీకు ఒక విషయం చెప్పున, యెరూషలేము కుమార్తెలు 6:13 ఏమంటున్నారు? షులమితిని, నిన్ను ఆశ తీరా చూచున్నట్లుగా మా ఎదురుకి రమ్ము, నీ ముఖము మాకు కనబడనిమ్ము, నీ కుచములు మాకు కనపడనిమ్ము, నీ తల వెంట్రుకలు కనపడనిమ్ము, ఇదిగో నీ పండ్లు ఇదిగో కత్తెర వేయబడ్డాయి, ఆ పన్నుల వరుస నాకు కనబడనిమ్ము, నీ కణితలు, నీ ముసుగు గుండా కనపడే కణితలు మాకు కనబడనిమ్ము. షులమిత్ రాజకుమార పుత్రిక, మాకు కనబడు, నిన్ను ఆశ తీర మేము చూచుటకై మాకు కనపడు అని యెరూషలేము కుమార్తెలు షులమితితో, ఎక్కడో లోపల ఉంది, వీళ్ళు బయట నుంచి అరుస్తూ ఉన్నారు. షులమితి, నేను ఆశ తీరా చూచుటకు ఒక్కసారి బయటికి రమ్మా బంగారం, ఒక్కసారి బయటికి రా తల్లి, నిన్ను చూసి మేము తరిస్తాం, మా జీవిత భాగ్యం అనుకుంటాం, ఒక్కసారి బయటికి రని యెరూషలేము కుమార్తెలు షులమితితో బయట నుంచి స్వరాన్ని వినిపిస్తూ ఉన్నారు. ఆమె లోపల ఉంది, బయటికి రావట్లేదు. ఏ యెరూషలేము కుమార్తెలైతే షులమితిని చూడాలి అని అనుకున్నారో అదే యెరూషలేము కుమార్తెలు 1వ అధ్యాయం కింద వచనాల్లో చూస్తే, నువ్వు నల్లని దానమని ఎక్కిరింతల పాలు చేశారామని, నువ్వు బ్లాక్ లేడీవి, నువ్వు నల్లదానివి, నువ్వు ఆఫ్రికా దానివి, నువ్వు నీ కలరు, మేము నీకు టచ్ అయితే నీ కలర్ మాకంటే నువ్వు నల్లదానివి అని ఆ పిల్లని ఏడిపించిన సందర్భాలు ఉన్నాయి యెరూషలేము కుమార్తెలు. మీకు విషయం చెప్పనండి, యెరూషలేము కుమార్తెలు అద్భుతమైన అందగత్తెలు. నిజంగా చరిత్ర చెప్తా ఉంది, యెరూషలేము కుమార్తెల అందం ఎవడు చూచినా బా భలే ఉన్నారా అని ప్రతి నోరు అనాల్సిందే, ఆడవాళ్ళు మగోళ్ళు కూడా. అటువంటి అద్భుతమైనటువంటి ముట్టుకుంటే మాసిపోయే అందం వాళ్ళది. అటువంటి అందగత్తెలు ఈ షులమితిని, బ్లాక్ లేడీని పట్టుకొని, నువ్వు నల్లదానివి, నీతో మాకు స్నేహం ఏంటి, నీతో మాకు పొంతు ఏంటి, నీతో మాకు లాభం ఏంటి, నిన్ను మేము పక్కన వేసుకొని వెళ్తే మా అందానికి డ్యామేజ్ అని 1వ అధ్యాయంలో షులమితిని ఎగతాళి చేసి, షులమితిని ఇబ్బంది పెట్టినట్లుగా, ఆమెను బాధపరిచినట్లుగా, ఆమెను చిరాకించుకున్నట్లుగా, ఆమెకి నిందలు వేసినట్లుగా, ఆ పిల్ల కూడా పాపం మీరు అందంగా ఉన్నారని మురిసిపోతూ ఉన్నారు, నేను నల్లదాని, నేను సుందరవతినే, ఈ నల్లధనం ద్రాక్ష తోటను కాస్తే వచ్చింది, దేవుని మందిరం కొరకు పాటుపడ్డాం, దేవుని మందిరము కొరకు నేను పాటుపడ్డాను, దేవుని మందిరము కొరకు దివారాత్రులు నేను ధ్యానం చేశాను, ఆయన మందిరములో ద్రాక్ష చెట్లు ఫలించాలని, దానిమ్మ చెట్లు వికసించాలని, పూత పట్టాలని ఎంతో ప్రయాసపడ్డాను, ఎండకి ఎండిపోయాను, వానకు తడిచిపోయాను, ఇది నా ఒరిజినల్ కలర్ కాదు, ఇది ఎండకి ఎండి వానకు తడిచి వచ్చినటువంటి కలర్ ఇది అంటే అయినా పో. అందగత్తెలు కదండి, ఎంతైనా పొగరుంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అద్భుతమైన అందగత్తెలు వాళ్ళు యెరూషలేము కుమార్తెలు. నిజం, జోక్ కాదు ఇది. అటువంటి అద్భుతమైన అందగత్తెలు ఆమెను చూసి అసహించుకున్నారు. 1వ అధ్యాయంలో 6వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి, షులమితి, నిన్ను ఆశ తీరా మేము చూచినట్లుగా, అదేంటి 1వ అధ్యాయంలో నల్లదాని అన్నావుగా, నిన్ను పక్కన వేసుకొని వెళితే, నిన్ను పక్కన పెట్టుకొని వెళితే మా ఫ్రెండ్స్ పరువు పోద్ది, మా విద్యుత్ పోద్ది,
మా గౌరవం పోద్ది అని అన్నవాళ్ళు ఇప్పుడు ఆశ తీరా చూడాలని అంటారేంటి? అమ్మా నీ ముఖము కనబడనివ్వమ్మా, మా జీవితంలో ఒక భాగ్యం చేసుకుంటాం, ఒక పుణ్యం చేసుకుంటాం. ఒక్కసారి రామ్మా తల్లి. ఒక గమ్మత్తు చెప్తాను వినండి. ఇదే ఒక ప్రత్యక్షత. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఒక ప్రత్యక్షత విడుదలవుతుంది, వినండి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా. 1వ అధ్యాయంలో ఎన్నో వచనాలు ఉండండి. ఆమె ఎగతాళి చేసింది 7, 6. పరమగీతములు 1:6లో నువ్వు నల్లగా ఉన్నావని హేళన చేశారు, నిందలేశారు, పోకిరి చేష్టలుగా. జుట్లు ఇట్లా లాగేస్తారు కొంతమంది, హే 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 అనుకుంటాను. అట్లా చేసి అమ్మాయిని చాలా ఏడిపించారు, నలుగురిలో పరువు తీశారు అమ్మాయిని. 1:6లో 6:13లోకి వచ్చేటప్పటికి ఏమైంది వాళ్ళకి? షులమితి రామ్మ, ఒకసారి ఆశ తీరా చూడాలి నిన్ను, ఒకసారి కనపడు తల్లి, ఎటు వెళ్ళిపోయావు? నల్లదాన్ని చూడాలనుకుంటున్నారు 6:13లో. ఈ సింతాలో ఏదో పెట్టి రుద్దేసి తెల్లగైపోయిందా? లేదంటే పౌడర్లు అడ్డేసిందా? రంగులు పూసేసిందా? మరి ఏంటి? మరి నల్లదనం అట్లాగే ఉంది కదా. ఎందుకని ఆశ తీరా చూడాలట. మెరుపు తీరలాగా వచ్చి వెళ్ళిపోమంటలేదు. ఆశ తీరా చూచేంత వరకు నువ్వు మా కళ్ళ ముందే ఉండాలా. ఇదివరకు ఎదురు పడితే ఛీ అని పక్క రోడ్లోకి వెళ్ళిపోయేటువంటి యెరూషలేము కుమార్తెలు ఇప్పుడు నువ్వు ఎదురుంటేనే మాకు కావాలి, నిన్ను చూసుకుంటా మేము ఉండాలి, మా కడుపు నిండిపోవాలి. షులమీట్ రమ్మో 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 అని పిలుస్తూ ఉన్నారు ఆమె ఎక్కడో లోపల ఉంటే. పరిశుద్ధాత్ముడు నిజంగా ఈ లేఖన భాగాల ద్వారా నాతో మాట్లాడాడు. ఏ షులమితినైతే 1:6లో ఎగతాళి చేశారో అదే షులమితిని, పేజీ నెంబర్ చెప్పండి పరమగీతములు. ఏందమ్మా? నా వైపు చూడండి, ఇక మీరు బైబిల్లోకి వెళ్ళక్కర్లా. ఏ షులమితినైతే యెరూషలేము కుమార్తెలు అందగత్తెలు ముట్టుకుంటే మాసిపోయేటువంటి స్త్రీలు 1:6లో ఎగతాళి చేశారో ఆ ఎగతాళి చేసినటువంటి ఆ షులమితి గురించి ప్రియుడేమని పలుకుతా ఉన్నాడో చదువుతాను. నా వైపు చూస్తా, మొక్కలో చూస్తా, వినండి చాలు. నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు బ్లాక్ లేడీవి, నువ్వు ఆఫ్రికా నుంచి వచ్చావు నువ్వు. చిచి 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 అదేం కలరు? మా పిల్ల ఎక్స్ప్లెనేషన్ చేస్తుంది వినాలా ఇంట్లో. చిచి మా పక్కన లేదు. అదే షులమితిని ప్రియుడు ఏమంటున్నాడు, భర్త ఏమంటున్నాడు నేను చదువుతాను, నా వైపు చూస్తా వినండి. 6వ అధ్యాయములో 4 నుంచి చదువుతున్నాను వినండి. నా సఖీ, నీవు తీర్సా పట్టణం వలె సుందరమైన దానవు, యెరూషలేమంత సౌందర్యవంతురాలవు, తెక్కముల నెత్తిన సైన్యము వలె భయము పుట్టించు దానవు. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీద మేకల దందును పోలి ఉన్నవి. నీ పలువరుస కత్తిర వేయబడి ఉన్నది. కడుగబడి ఇప్పుడే పైకి వచ్చిన అయినా జోడు జోడు పిల్లలు కలిగిన ఒక దానినైనా పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలి ఉన్నవి. నీ ముసుగు గుండా నీ కణితలు విచ్చిన దాడిమ ఫలముల వలె అగపడుచున్నవి. 10 మంది రాణులు 80 మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకులు కలరు. నా పావురము నా నిష్కరంకురాలు ఒక్కతే. దేవునికి స్తోత్రం చెప్పండి. 7వ అధ్యాయం చూసుకుంటే, రాజకుమార పుత్రిక, నీ పాదరక్షకులతో నీవెంత అందముగా నడుచుచున్నావు. నీ ఊరువులు శిల్పకారి చేసిన అభరము సూత్రముల వలె ఆడుచున్నవి. నీ నాభీదేశము మండలాకార కలశము, సమిలిత ద్రాక్షారసము దాని యందు వెలితి పడుకుండునుగాక. నీ గాత్రము పద్మాలంకృత గోధుమ రాశి, నీ ఇరుకు చెములు జింక పిల్లలు తామరలో మేయు ఒక కవలను పోలి ఉన్నవి. నీ కంధర దంతగోపర రూపము, నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమునున్న 2 తటాకములతో సమానములు. నీ నాసిక దమస్కు దిక్కునకు చూచి లెబానోను శిఖరముతో సమానము. నీ శిరస్సు కర్మేలు పర్వత రూపము, నీ తల వెంట్రుకలు ధూమ్రవర్ణము గలవి. రాజు వాటి యుంగరముల చేత బద్ధుడగుచున్నాడు. నా ప్రియురాలా, ఆనందకరమైన వాటిలో నీవు అతి మనోహరమైన దానవు. నీవు తాళవృక్షమంతా తినని దానవు. నీ కుచములు గెలలవలే ఉన్నవి. తాళవృక్షములు నెక్కుదుననుకొంటిని, దాని శాఖలు పట్టుకున్నదనుకొంటిని. నీ కుచములు ద్రాక్ష గెలల వలె ఉన్నవి. నీ శ్వాస
నీ శ్వాస వాసన జల్దరు ఫల సువాసన వలె ఉన్నది. నీ నోరు శ్రేష్ఠ ద్రాక్షారసం వలె ఉన్నది. ఆ శ్రేష్ఠ ద్రాక్షారసము నా ప్రియునికి మధుర పానీయములు, అది నిద్రితుల యధరములు ఆడజేయును. నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాబద్ధుడు. నా ప్రియుడా లెమ్ము రమ్ము, మనము పల్లెకు పోవుదము, గ్రామశీవులో నివసించదము. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత వర్ణన చేశాడండి ఆ బ్లాక్ లేడీని. 1:6 యెరూషలేము కుమార్తెలు, అందగత్తెలు, నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు ఎండిపోయావు, నువ్వు రాలిపోయావు, నువ్వు రేపో సత్యదాల్లాగా ఉన్నావు, చేయి చుట్టుపోకుందన పో అని 1:6 యెరూషలేము కుమార్తెలు తెగ తిట్టేస్తుంటే, తెగ అవమానిస్తుంటే, చేదరించుకుంటుంటే, అసలు ప్రియుడు పలుకుతున్నటువంటి పలుకులు చూడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మళ్ళా ఒక మాట గుర్తు చేస్తున్నాను వినండి. యెరూషలేము కుమార్తెలు తిట్టింది బ్లాక్ లేడీని, షులమితిని. ప్రియుడు పొగిడింది షులమితిని. ప్రియుడేమో పొగుడుతున్నాడు షులమితిని, యెరూషలేము కుమార్తెలేమో చేదరించుకుంటా ఉన్నారు. మీకు విషయం చెప్పనండి బాబోయ్, అలా ఆశ ఏంటనుకున్నారు? 1:6 తిట్టేశారుగా, బాగా అవమానించేశారుగా, హేళన చేసేసారుగా, గిల్టీ ఫీలింగ్ పెట్టేశారుగా, చేదరించేసుకున్నారుగా. యేసు ప్రభు షులమితిని పొగుడుతూ ఉంటే యెరూషలేము కుమార్తెల అందం జారిపోతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యాక్చువల్గా ప్రియుడు యెరూషలేము కుమార్తెను పొగడాలి, ముట్టుకుంటే మాసిపోతున్నారు యెరూషలేము కుమార్తెలారా. చిచి ఆ నల్ల లేడీని, బ్లాక్ లేడీని ఏమంటున్నాడు ప్రభువు? నీ కుచుములు అంటాడు, పళ్ళు అంటాడు, కనులు అంటారు, కణితలు అంటాడు, నీ తల అంటాడు, నీ వెంట్రుకలు అంటాడు, నీ ధమస్క శ్వాస అంటాడు, నీ నోరు అంటాడు, నీ కంఠ ధ్వని అంటాడు, నీ తటాకములు అంటాడు. బాబోయ్, ఎంత వర్ణన చేసి మాట్లాడుతున్నాడండి. ప్రతి భాగాన్ని వర్ణిస్తున్నాడు ప్రియుడు షులమితి గురించి. అందుకే యెరూషలేము కుమార్తెలు, షులమితి నిన్ను ఆశ తీర చూచుటకు రమ్మా, బయటికి రమ్మా, నేను ఆశ తీర చూడాలి. ప్రియుడు నేను ఇంతగా పొగుడుతున్నాడండి, ప్రియుడు నేను ఇంతగా ఆ ఉర్రెత్తులాడిస్తున్నాడు. మాకు తెలియదమ్మా నీలో ఇన్ని విశేషాలు ఉన్నాయని, నీలో ఇన్ని సుగుణాలు ఉన్నాయని, నీలో ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయని, నువ్వు ఇంత అందమైన దానివని మాకు తెలియదు షులమి. నువ్వు బయటికి రా, ఇప్పుడు నేను మిమ్మల్ని ఆశ తీర చూడాలి. 1:6 తేడాగా చూసావేమో, మా కనులు బాలేదేమో. ప్రియుడు నిన్ను పొగుడుతుంటే చూడాలనిందు షులమితి, ప్రియుడు నిన్ను వర్ణిస్తుంటే నిన్ను కలవాలనిందు షులమితి, ప్రియుడు నిన్ను వర్ణిస్తుంటే ధవలవర్ణుడు, రక్తవర్ణుడు, 10,000 అతి సుందరుడు, అందగాడు నిన్ను పొగుడుతూ ఉంటే ఒక్కసారి చూడాలని ఉంది. ఆశ తీర షులమి, నేను చూడాలి రా అని యెరూషలేము కుమార్తెల గుమ్మము బయట ఉండి షులమితిని పిలుస్తా ఉన్నారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒక మాట వినండి, ప్రియుడు ప్రియురాళ్ళని పొగిడితే కానీ వీళ్ళకి తెలియదు ఆమె విశేషాలు. అప్పటి వరకు బ్లాక్ లేడీవి, నువ్వు ఆఫ్రికాని చెందిన దానివి, నువ్వు మా దేశం దానివి కాదు, నీ కలర్ ఏంటి, నువ్వేంటి, చేయాలి ఇటు వస్తే ఆ సందులో పోయేటువంటి వాళ్ళు. బాబోయ్, యేసు ప్రభు వారు ప్రియురాల్ని పొగిడేస్తున్నాడు, యేసు ప్రభు వారు ప్రియురాల్ని పొగిడేస్తున్నారు. అమ్మో తండ్రి, ఆమెను పొగిడేస్తున్నాడు ఏంటి? అంత విశేషం ఉందా షులమితిలో? అయ్యో మేమే పొరపాటు పడిపోయాం, అయ్యో మేమే కంగారు పడిపోయాం, గాబరా పడిపోయామని. షులమితి సారీ తల్లి, అలిగావా, బాధపడ్డావా, మాకు తెలియకలేమ్మా, ఏదో సరదాగా అనుకోలే, మమ్మల్ని క్షమించలేమ్మా, నువ్వు అందగత్తివి నిజమే. ప్రియుడు నిన్ను పొగురుతుంటే మా అందము జారిపోతుంది షులమితి, ఒక్కసారి బయటికి రమ్మా, నిన్ను చూసి మేము తరిస్తాము తల్లి, మా జీవితంలో ఒక భాగ్యం చేసుకుంటాం, మా జీవితంలో ఒక పుణ్యక్షేత్రంగా మారిపోద్ది ఈ స్థలము, ఒక్కసారి వచ్చి కనపడమ్మా. ప్రియుడు నిన్ను పొగుడుతూ ఉంటే, నీ గురించి వర్ణిస్తూ ఉంటే, నీ తల వెంట్రుకల నుంచి అదిగో పాదముల గోర్ల వరకు నిన్ను ఒక్కొక్క భాగమును వర్ణించుకుంటా వస్తే మా అందము నీ ముందు సరిపోవట్లేదు. దేవాతి దేవుడే షులమితిని పొగుడుతూ ఉన్నాడు. దేవాతి దేవుడే షులమితిని వర్ణనా తీర్థముగా పొగుడుతా ఆమె అందమును, ఆమె కుచములను, ఆమె కనుభాగములను, ఆమె తటాకములను, ఆమె తల వెంట్రుకలను, ఆమె పలువరసను, ఆమె కన్నులను, ఆమె దమస్కు వాసనను కూడా ఆయన వర్ణిస్తూ ఉంటే యెరూషలేము కుమార్తెలు ఎక్కడో అక్కడ ఇంటికి తాళాలు వేసేసి ఆమె ఎక్కడ ఉన్నదో, ఏ లోపల ఉన్నదో తలుపులు బాధతో ఉన్నారు. బయటికి రా షులమితి, మమ్మల్ని క్షమించు షులమితి, నువ్వు బయటికి రా. ప్రియుడు నిన్ను పొగుడుతూ ఉంటే ఇళ్ళల్లో కూర్చుని మేము ఎలా తినగలుగుతాం? నిన్నేమో ఆయన ఇంత అందంగా పొగుడుతూ ఉన్నాడు, ఇంత వర్ణన చేస్తూ ఉన్నారు, మేము నిన్ను హేళన చేశాం తల్లి, ఒకసారి బయటికి రా.
ఆశ తీరా నేను మిమ్మల్ని చూడాలి షులమితి. నీ కలర్ తక్కువని, నువ్వు నల్లదానివని ఎంతసేపు కూడా నిన్ను కళ్ళల్లో కలిపెట్టి చూడలేదు షులమితి మేము. ఒక్కసారి రమ్మా, ప్రియుడు నీ గురించి వర్ణిస్తుంటే మాకు ఆగట్లేదు, రామ్మ ఒక్కసారి. ఆయన ఒక్కొక్క భాగమును పొగుడుతూ ఉంటే, ఒక్కొక్క భాగమును వర్ణిస్తూ ఉంటే మాకు ఆగట్లేదు, ఒక్కసారి బయటికి రమ్మా అని ఆమెను వేడుకుంటూ ఉన్నారు, కోరుకుంటూ ఉన్నారు, ప్రలాపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. సంగండి, నీ గురించి ఎవరు ఎగతాళిగా మాట్లాడారో, నీ గురించి ఎవరు నిందల వేసి మాట్లాడారో, కాని పని చేసావన్నారో, నిందలు వేస్తూ, అవమానాలు వేస్తూ, ఏడిపిస్తూ, హేళన చేస్తూ, నీ బతుకింతే, నీ కుటుంబం ఇంతే, మీ చరిత్ర ఇంతే, మీరు ప్రార్థనలో దిగిపోయారు, మీ బతుకంతే, మీరు మాలో కలవరు, మీరు మా బంధుత్వం కాదా, మా రక్త సంబంధులు కాదా, మీరు మావారు కాదా, మా తోటివారు కాదా, మీరు మా ఫ్రెండ్స్ కాదా, మీరు నా చుట్టము కాదా, మీరు పేగు తెంచుకున్న బంధాలు కావని ఎంతమంది ఎగతాలు చేసి ఎన్ని రాళ్ళు నీ మీద విసిరారో ఈ రోజున నోట్ చేసుకో, బుక్కులో కాదు మైండ్లో. ఎగతాళి చేసిన నోరే ప్రశంసించే రోజు ఒకటి రాబోతుంది సంఘానికి. దేవునికి స్తోత్రం చెప్పి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని ఘనపరచండి, దేవునితో మాట్లాడండి. ఎవరైతే ఎగతాళి చేశారో, ఎవరైతే నిందలు వేశారో, ఎవరైతే అవమానించారో, ఎవరైతే హీనముగా నిన్ను చేశారో, నేను తక్కువ దానిగా చూస్తున్నారో, తక్కువ వాడిగా చూస్తున్నారో, నువ్వు హేళనైపోయావు, నువ్వు ఎగతాళైపోతున్నావు, నువ్వు నిందించబడుతున్నావు, దూషించబడుతున్నావు, నీ దరిద్రములోనే ఉండిపోయావు, శాపములోనే ఉండిపోయావు. మనుషుల మాటలు నీ చెవున పడుతుంటే భయంకరమైపోతా ఉంది, ఉక్కిరి బిక్కిరైపోతా ఉంది. అయితే నా ప్రభువు ఈ పగటి పూట మాట్లాడుతూ ఉన్నాడు, నీకు ఒక రోజు రాబోతుంది, షులమ్మతికి వచ్చిన రోజు మనకి రాబోతుంది. తిట్టిన వారు, నిందించిన వారు, దూషించిన వారు, ఎగతాళి చేసిన వారు ప్రశంసలతో నింపబోతా ఉన్నారు. మన కుటుంబమును గణపరచబోతా ఉన్నారు, మన కుటుంబమును అద్భుతమైన వర్ణన చేయబోతా ఉన్నారు. నీ కోసం నిన్ను నిందించిన వారు, తిట్టిన వారు నీ క్షమాపణ కోసం నీ గుమ్మము బయట నిలబడబోతున్నారు. దిస్ ఈస్ ద ప్రాఫిటిక్ వర్డ్. నేను ప్రవచిస్తున్నాను, గుమ్మముల బయట నీ రాక కొరకు కొంతమంది చూడబోతా ఉన్నారు, నీ వీధి బయట నీ కొరకు చూడబోతా ఉన్నారు, నీకు కొంతమంది ఫోన్లు చేయబోతా ఉన్నారు, కొంతమంది నీ కొరకు పరితపించబోతా ఉన్నారు. నేను చూడాలని ఉందమ్మా, నీతో మాట్లాడాలంది, ఇదిగో నేను అన్న మాటకి క్షమించు, నేను ఇదిగో ఇలా అనుకున్నాను, ఇలా చేశాను, అలా చేశాను, నన్ను క్షమించు తల్లి. షులమితి, ఆశ తీర నిన్ను చూచినట్లుగా రమ్ము. బాబోయ్ బాబోయ్, అటువంటి రోజు వస్తుందని కలలో కూడా ఊహించలేని మనము ఈ రోజున పరిశుద్ధాత్ముడు పగటి పూట మాట్లాడుతూ ఉన్నాడు. శూన్యములోనికి వెర్రి చూపులు చూస్తున్న ఓ సంఘమా, నిందలతో, అవమానాలతో, రోగాలతో, శాపాలతో, దరిద్రాలతో ప్రతిరోజు అదే మన అన్నపానములుగా బ్రతుకుతున్న ఓ సంఘమా, ఈ పగటి పూట నీకు విశ్వాసం ఎక్కువైతే, ఈ పగటి పూట దేవుడు చెప్పుచున్న మాట నిజంగా నా జీవితంలో నెరవేరుతుంది అని నువ్వు అనగలిగితే, షులమ్మతికి వచ్చిన ఆ రోజు ఈ సంఘానికి రాబోతా ఉంది. 1:6 నిందించబడింది, 1:6 హేళన చేయబడింది, 1:6 దూషించబడింది, 1:6 నెట్టివేయబడింది, 1:6 ఛీ అనిపించుకుంది. 6:13 వచ్చేటప్పటికి ఆమె కోసం యెరూషలేము కుమార్తెలు అందగత్తెలు క్యూ కట్టి నిలబడ్డారట. నల్లనిదైనను సౌందర్యవంతురాలుగా కనపడుతుంది ప్రపంచానికి షులమిటి. ఆ సౌందర్యం ఎక్కడిది? ఆమె నిజంగా నల్లగానే ఉంది, ఆమె బ్లాక్ లేడీ. ఆమెను చూస్తే నిజంగా ఎవడైనా అసగ్గించుకోవాల్సింది యెరూషలేము కుమార్తెలే కాదు. కానీ ప్రియుడు అంటున్నాడు, నువ్వు నారీమణి. నారీ అనగా స్త్రీ అని అర్థం, మణి అనగా స్త్రీలలో అధికమైన దానా అని అర్థం, స్త్రీలలో అధిక సుందరవతి దానా అని అర్థం. స్త్రీలందరికంటే నువ్వు పొగడ్తలతో నింపబడుతున్నది, ఘనమైనది అని అర్థం. నిజంగా సఖీ అంటాడు, నారీమణి అంటాడు, ప్రియురాల అంటాడు, సుందరి అని అంటాడు. బాబోయ్, విపరీతమైన మాటలతో షులమిటిని పొగడతమే పని పరమగీత కన్యకని ప్రియుడు పొగుడుతూనే ఉన్నాడండి. 20/7 24/7 పొగుడుతూనే ఉన్నాడు, పొగుడుతూనే ఉన్నాడు, పొగుడుతూనే ఉన్నాడు, పొగుడుతూనే ఉన్నాడు. ఇలాగ బుద్ధి వచ్చేటట్లుగా వీళ్ళు ఆ మాటలు విన్నారు, ప్రియుడు మాటలు. బాబోయ్, ప్రియుడు పొగుడుతున్నాడంటే షులమతిని ఇప్పుడు వరకు అరస్వర సూపులు చూసాం, ఈ సందులో కొత్త సందులోకి పారిపోయాం. ఈ రోజు మాత్రం తనివిత్తేరా చూడాలి షులమతిని. అసలు యేసు ప్రభు వద్ద మంచి సాక్ష్యాన్ని మన సంఘం పొందుకోవాలి. మన గురించి దేవుడు ఒక అద్భుత
అద్భుతమైన వర్ణన చేయగలగాలి, అద్భుతంగా మనల్ని పొగడగలగాలి, అద్భుతంగా మన గురించి వర్ణించగలగాలి. ప్రియుడు, స్తోత్రం. ఎందుకు నల్లదనం వచ్చిందంటే అమ్మాయి చెప్తుంది, చర్చి పని చేసి పాస్టర్ గారు మధ్యాహ్నం రమ్మంటారు, అందులో వెళ్ళి దేవుని మందిరము కొరకు పాటలు పడేవాళ్ళు అందాన్ని లెక్క చేయరు, ధనాన్ని లెక్క చేయరు, ఫలాన్ని లెక్క చేయరు, జ్ఞానాన్ని లెక్క చేయరు. ఈ రోజున సంఘం ఒక సౌందర్యం కలిగి ఉండాలంటే ఎలాగో తెలుసా? మందిరం కొరకు పాటలు పడితే, మందిరం కొరకు కష్టపడితే అది అందమైన సౌందర్యం. అంటే అందానికి నిదర్శనం ఏంటో తెలుసా? మందిర బాధ్యత, మందిర పని. అమట లోయలో ఉన్నటువంటి చెట్లు ఎలాగున్నాయో, ద్రాక్ష చెట్లు, దాడిమ చెట్లు పూత పట్టినయో లేదో, చిగురించినలో చూద్దామని ఏకాంత ప్రార్థనకి వెళ్ళిపోయిందట. ఆమె దేవునికి స్తోత్రం కలుగునగాక. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లదానని మీరు చూపులు చూడబాకండి ఏడ్చుకుంటూ పాపం అమ్మాయి, నేను సౌందర్యవంతురాలని, నేను మందిరం కొరకే కష్టపడ్డాను, మందిరం కొరకే ప్రయాసపడ్డాను, మందిరం కొరకే ఈ ద్రాక్ష చెట్లు చిగురించడానికి, పూత పట్టడానికి, కాయలు రావడానికి నేను ఎంతగానో కృషించాను. నా అన్నలు ఆ ద్రాక్ష చెట్టుకి నన్ను దాసురాలుగా పడేశారు. అది నా బాధ్యత, అది నా కర్తవ్యం, అది ధ్యేయమని చేశాను అని షులమతి ఎంత విడమర్చి చెప్పినా వాళ్ళు వినలేదు. ప్రభువా, వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు అయినా, వాళ్ళు నింద వేశారు, నింద తీసే అని ప్రార్థన చేయలే. ఆమె పనులు ఆమె చేసుకుంది. స్తోత్రం చెప్పండి గట్టి. ఎవరు పనులు చేసుకుంటామా బాబా, స్ట్రక్ అయిపోబాకండి ఎవడో అన్నాడని. ఎవడమ్మా బాబు, రోడ్డును పోతున్నావు, ఏదో అరుతుంది కుక్క, ఆగిపోతావా? ఏ డాగి, నా మీద నువ్వు ఎందుకు ఖర్చుచున్నావు, నువ్వు సమాధానం చెప్పు. చస్తావు అక్కడ. అది ఎప్పటికీ సమాధానం చెప్పదు కదా, అక్కడే భూస్థాపన. మురుగుతాయి, వదిలే వెళ్ళిపో, స్తోత్రం చెప్పు గట్టిగా అంటారమ్మా. రోడ్డు పోయేవాళ్ళు అంటారు, నీ వాళ్ళే అంటారమ్మా. నువ్వు పెద్ద ఫీల్ అయిపో అక్కర్లా, దులిపాయి. పౌలు గారు పావును దులిపేసినట్టు దులిపాయి. అంతేగాని ఆ పాము పట్టుకుని ఫోటో తీసుకుని బైబిల్లో పెట్టేసి, ప్రభా ఇది పట్టుకుంది, ఈడు కరిసాడు, ఈయన కూడా కరిసే. దేవుడు ఏమన్నా ఇదే కరిసేయమంటానికి? పట్టుకున్న పావుని ఇదిలిచ్చేయడం అగ్గిలో దేవుని వస్తా, లీవ్ ఇట్, వదిలేసేయడమే. మనసులో పెట్టేసుకొని, ఎదలో పెట్టేసుకొని, యాదలో పెట్టేసుకొని, బుర్రలో పెట్టేసుకొని, తలకాయలో పెట్టేసుకొని, తలకాయను పెంచేసుకొని, నన్ను ఎందుకన్నారు, ఎందుకు ఎగతాలు చేస్తున్నారు, ఎందుకు నిందలు. ఇదిగో ఇది క్రైస్తవుల లక్షణం కాదు. నేను చెప్తున్నా, క్రైస్తవులు ఎవరో తెలుసా? వెనుదిరగని వాళ్ళు క్రైస్తవులు. ఈ షులమిత ఏం చేసింది తెలుసా? వాళ్ళు ఎన్నన్నా ఆ పిల్ల అక్కడ ఏడ్చింది, కానీ మళ్ళీ యథావిధిగా ఆ ఆల్నైట్ ప్రేయర్ ఆమె చేసుకుంది. ఏకాంతంగా లోయల్లోకి వెళ్ళిపోయింది. ఏ ప్రేయరు ఆగలేదు ఆమె. దేవుని స్తోత్రం. నువ్వైతే అటు ఆగిపోయి ముందు పనులు చేయి, ముందుల దానికి సమాధానం వచ్చిందా వదలవు ప్రభు. నువ్వు వాళ్ళు నన్ను ఎందుకు అనాలి, నేను అన్నాను వాళ్ళని, నన్ను ఎందుకు అన్నారు అంటారు. వాళ్ళు మనుషుల స్వభావాలు అంతే. మరి ఒకసారి చెప్పాను, మనుషులు సార్ వాళ్ళు, మనుషులు అంతే. మనుషులు అన్నాక అన్నాలి, మనం పడాలి. దేవుని స్తోత్రం. మనం మనుషులం కాదు, మన దేవుని బిడ్డలం. అది మనుషులు వేరు, దేవుని బిడ్డలు వేరు. మనం ఏమి అనకూడదు. వాళ్ళు అంటారు 100, నీ ఇల్లు ఎట్టాగా, మీ పిల్లలు ఎట్టాగా, నువ్వు ఎట్టాగా, నీ వ్యాపారం ఎట్టాగా, నీ జీతం ఎట్టాగా. వదిలే, పాము పట్టుకుంది చేతిని. పాము నన్ను ఎందుకు పట్టుకున్నాడు? విషవంతా లోపలికి పుట్టుక్కుని పోతావు. ఆదరణ కూడికి ఎన్న అవసరమా నీకు? పుట్టుక్కుని పోతావు. పట్టుకున్న పాముని ఇదిలిచ్చేస్తే ఎంతసేపు అండి దేవునికి స్తోత్రంగా దులిపేసుకో. కొంతమంది ఇదేం పట్టించుకోదండి, ఇది దులిపేసుకుంటుంది అని అంటారు కొంతమంది తల్లులు. పిల్లల్ని చూపించు కామంటుంది, వీడన్నీ దులిపేసుకుంటాడు, వీడు సిగ్గులేనోడు అని అంటుంది హామ. అలాగా దేవుని విషయాల్లో, మందిర విషయంలో దేవుడు మాట్లాడుతుండగా ఏదైనా మాట నీ చెవులో పడితే, ఎవరో నీ సొంత వాళ్ళే, నీ అయినోళ్ళే కానోళ్ళే ఎవడో అన్నాడు అనుకో, మరి అయో పాము పట్టేసుకొని ఇది ఏం పాము, కట్ల పాము, ఏం పాము అనే లోపి చచ్చిపోతామంటున్నాను నేను. ఎందుకన్నారు తీసే, ఇదిలే అగ్ని ఉంది మన దగ్గర, దహించు అగ్ని అని దేవుడు మన ముందుగా నడుస్తూ ఉండగా నిన్ను పట్టుకున్న పాము ఇదిలిచ్చిపడాయి. ఇంకో విషయం చెప్పనా? ఆ వెళితే దీపస్తులు, అనాగరికతలో ఉన్నవారు, వారు చదువు సంధ్యలేవు. ఈయన పాము కరిచింది, వీడి చెయ్యి వాచునో తచ్చునో అని చూస్తూ ఉన్నారు. మనుషులు ఎంతేనండి నాశనం కొరకు చూస్తారు, బాగు కొరకు ఎవరు చూడరండి. నా మాట వినండి. మనల్ని బాధ పెట్టడానికే కొంతమందిని అపవాదిగాడు క్రియేట్ చేస్తూ ఉంటాడు. మాటల మీద మాటల వర్షాన్ని, ₹10 ఖర్చు లేని మాటలు కదా. మరి ఎక్కడా పెట్టుబడి పెట్టనక్కర్లేదు.
ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు, నెల బ్యాలెన్స్ వేయించుకొని ఒక్క ఫోన్ కాల్ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటకి నీ గుండె ఏమైపోద్దట, గాయమైపోద్దట. ఏమకి గుండె గాయం అవ్వకూడదు, గుండె చప్పుడంతా అది 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 పగిలిపోయింది జీసస్ ఆ మాటకి. ఆ మాట నువ్వు వింటే నీ గుండె కూడా టాప్ జీసస్ చూస్తూనే ఉన్నాడు ఆయన. షులమతి ఎవడి మాటలు పట్టించుకోవాలి. స్తోత్రం చెప్పండి. నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు బ్లాక్ లేడీవి, నువ్వు అది నువ్వు ఇది. అమ్మాయికి తెలుసు నేను మందిరం పని కోసం ఉన్నాను, నేను మందిరం పని చేస్తున్నాను, బాధ్యత చేస్తున్నాను. రేపటి రోజు జీవకిరీటు యేసుప్రభు నాకు ఇస్తాడు. వీళ్ళ మాటలు వినొద్దు. దేవునికి స్తోత్రం కలుగా. ప్రేయర్కి వెళ్ళిపోతున్నాయి, ప్రేయర్లు చేస్తున్నారు, ఎట్ట 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 ఎట్ట. ఇప్పుడు వీడియో చూసుకుంటాడు, ఎట్ట 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 అంటే ఆడ మాటలు పట్టుకుని ఊగులాడుకుని నా దగ్గరికి వస్తారు. ఎట్ట 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 నేను అట్ట 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 అనాలి. షులమతి దేవుని పనిలో ఉంది, షులమతి ప్రార్థనలో ఉంది, షులమతి ఏకాంతంలో ఉన్నది, షులమతి దేవుని మీట్ అవుతూ ఉన్నది, ప్రియుడిని కలుస్తూ ఉన్నది, ప్రియుడితో మాట్లాడుతూ ఉన్నది. అలా మాటలు యాదకు కూడా రానివ్వలేదండి ఆవిడ. రోడ్డును పోయే వాళ్ళు మాట్లాడుకుంటారు, సార్ 100 డాగి నువ్వు ఇక్కడ ఎందుకున్నావని. మనం ఆరా తీయక్కర్లేదు. పామా నువ్వు నన్నే ఎందుకు పట్టుకున్నావు. కాకకు వచ్చేసినది లోపల నుంచి పైకి టప్పుని పట్టేసుకుంది పౌలు గారిని. ఆ జనం ఏం దూరం వెళ్ళిపోయి చచ్చిపోతాడు అనుకుంటున్నారు. ఒక విషయం చెప్పనండి, పౌలు గారిని కలిసిన పాము చచ్చింది కానీ పౌలు గారు చావాల. అట్టు ఉండాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైనా మనల్ని కరిసారనుకోండి, ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, మనం హ్యాపీగా ఉండాలి. వాళ్ళు ఏం చేయాలి తెలుసు, అన్నోళ్ళు వీళ్ళు ఎందుకు బాటపట్ల నా మంచం ఎక్కేలా. వాళ్ళు నువ్వు మంచం ఎక్కేస్తున్నావేంది, అర్థమవుతున్న స్తోత్రం చెప్పండి ఒకసారి. వాళ్ళు ఏమో నేను అన్నారనుకో, మనం మంచం ఎక్కకూడదు, వాళ్ళని ఎక్కించాలా. వీళ్ళేంటి ఎక్కట్లా, ఇంకో మాట అందామని ఫోన్ చేస్తారు, అంటారు. అయినా ఎక్కువ మాకు మంచం ఎక్కడం అంటే మామూలుగా ఎక్కడం కాదు, రోగం వచ్చి పడిపోయి ఆలోచించి వద్దయ్యి. వీళ్ళకి ఏం చేస్తున్నా పని చేయట్లేదని వాళ్ళు ఎక్కేయాలి మంచం. వాళ్ళని పరామర్శించడం మనం వెళ్ళాలి. అక్క ప్రార్థన చూసావా దాన్ని నన్ను అంటే దేవుడు ఏం చేసా కాదు మనం అలా అనొద్దు. ప్రార్థన చేసి తైలం పూసిరా. క్రైస్తవ లక్షణం అది. అక్క ఫలానా డేట్ గుర్తుందా, అలా అన్నావు కదా నన్ను. అసలే మంచం ఎక్కువ ఉన్న దాంతో అక్క జనవరిలో ఫిబ్రవరిలో నువ్వు అంత ఫోజు కట్టాక మన దేవుడు లేదు అక్కడ ఫోజు. స్తోత్రం చెప్పు నమ్మిన వాళ్ళు. ఒకటండి, ఎవడి మాటలు పట్టించుకోకూడదండి. పావు మనల్ని పట్టుకుంటుందండి, దాన్ని ఇదిలిచ్చి చెయ్యాలండి. ఆ పావు సావాలి కానీ మనం సావకూడదండి. ఆడు మనసంతా పిచ్చి అయిపోవాలి. మనం వాళ్ళ ముందు నడిచేయాలి హ్యాపీగా ఆరోగ్యంగా. వీడికి ఒక ట్యాబ్లెట్ వేసిన పడలేదేంటి, ఒక సెకండ్ వేసిన పడలేదేంటి, మనం పడము అట్టు వెళ్ళిపోవాలి. మనం పట్టించుకోం కదా ఇవన్నీ. నువ్వు ఆలోచించే పాస్టర్ గారండి అలా అట్ట అంటున్నారండి, అలా అట్ట అంటున్నారండి, వాళ్ళు శాపం పెట్టారండి, వాళ్ళ శాపం తగిలిద్ది అంటారా, వద్దంటారు. నువ్వు అదే యాదలో ఉంటావు కూడా ఖచ్చితంగా తగిలిద్ది నీకు. ఇజ్రాయేలులో ఏ మంత్రము లేదు, యాకోబులో ఏ శకునము లేదని వాక్యం చెప్తోంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ మాటలు అక్కడ వదిలేస్తే హ్యాపీగా ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. మనం చేస్తుంది దేవుని పని, మనం వస్తుంది మందిరానికి, మనం సమర్పించుకుంది ప్రియుడి కొరకు, మనం ప్రతిష్ఠించుకుంది ప్రియుడి కొరకు. అడ్డమైన మాటలు విని బాధపడొద్దు. మన బహుమానం మనకున్నది. మనకి ఎంత బహుమానం ఉన్నదో, మనకి ఏం రాబోతుందో అది నీకు మాత్రమే తెలుసు. నువ్వు ఎవరి మాటలు విని బాధపడొద్దు. వాళ్ళు అంటారండి, వాళ్ళ మనుషులు, ఆ స్వభావాలు అంతే. రోడ్డు మీద వెళ్తామంటే కొనుక్కుంటూ ఉంటారు. ఆ మాటని చెవులో పడుతుంది. అసలు మీరు ఎందుకు పడిద్దో నాకు అర్థం కాదు. కానీ అట్టా నిక్కి నిలిచి వింట వాక్యం వినవు. కానీ వాళ్ళు ఎక్కడో అక్కడ మాట్లాడుకుంటే ఏమి చెప్పేస్తుంది ఏమి గురించి అని. అలాంటి మా స్త్రీమూర్తులు ఉన్నారు మన చర్చిలో. ఏమండి అక్కడెక్కడో మాట్లాడుకుంటారు. ఏమో డబ్బింగ్ ఇచ్చేద్దాం వాయిస్కి. ఆమె ఎవరినో అంటది, యాక్చువల్గా నన్నే అనేసారని మంచం ఎక్కేస్తుంది. క్రైస్తవులు ఏమీ ఆలోచించకూడదు అనండి. మీరు అన్నులకు అన్నీ ఆలోచించుకొని కూర్చోండి. అమ్మతో ఒకటే చెప్తే ఆలోచించబాగదులే, ఆలోచిస్తే రోగం వస్తుంది, ఆలోచిస్తే బీపీ వస్తుంది, ఆలోచిస్తే షుగర్ వస్తుంది, ఆలోచిస్తే సిలైన్లు వస్తాయి, ఆలోచిస్తే హాస్పిటల్కి వెళ్తాం, ఆలోచిస్తే ఆడు ఏదో చేస్తాడు. ఇంటికి ఆరోగ్యంగా రాం. ఆధరణ మరి ఎందుకు అవన్నీ మరి మనకి కరెక్ట్ కాదు కదా. అవి యేసుప్రభు చెప్పినప్పుడు చాలా జాగ్రత్తగా మనసులో పెట్టుకుని నేను అలా
యేసుప్రభు ఏది ఆలోచించొద్దు అంటున్నాడు. సులమతిని చూసి బుద్ధి తెచ్చుకోండి మా పగటపూట. ఆ పిల్ల చిన్నమ్మాయి, మీరంటే పెద్ద పెద్ద వయసులు, కొంతమందికి చిన్నపిల్ల ఆ పిల్ల అసలు ఏమీ ఆలోచించలేదమ్మా. దేవునికి స్తోత్రం కలుగు. నువ్వు బ్లాక్ లేడీవి, నువ్వు ఆఫ్రికాకి చెందిన దానివి, చీ. వీళ్ళు అద్దేసుకున్న వాళ్ళు వీళ్ళు అద్దేసుకున్న వాళ్ళు అద్దేసుకున్న మాటలు మాట్లాడతారు వాళ్ళు. అద్దేటువంటిది అద్దేసుకుని బాబుతే. ఒక ఆమె అంటే ప్రార్థనకి వెళ్ళిందట. ఒక ఆమె ఎట్టాగా కర్చీపులో మడతకి పౌడర్ వేసేసుకుందట. కూర్చుందట అయ్యగారి ముందు. దైవజనుడు బలమైన వర్తమానం మాట్లాడుతుండగా ఆవిడకి ఏడుపు వచ్చేస్తుందట. తుడిచేసుకుంటుందట. మొత్తం దయ్యం మాదిరి అట్టగట్టేసి మరి పౌడర్ ఉంది కదా. అయ్యగారు నాకులాగా పక్కన వాళ్ళకి సెకండ్ ఇచ్చి చెప్పండి అనగానే పక్కనకి వెళ్ళి చూడంగా పక్కన దద్దరు వెళ్ళిపోయి బాగా అరిసింది దయ్యమని. దయ్యం కాదు, నేను ఏమైందంటే ఆ పక్కన తక్కువదా బ్యాగులో అద్దం పెట్టుకొచ్చిందంట ఆమె. 2 అంచులు గల కట్టుగా ఉండాలి మన చేతి. అద్దాలేంటి దరిద్రంగా మీ హ్యాండ్ బ్యాగులు ఉన్నాయా? చిచి చెక్ చేద్దాం తర్వాత హ్యాండ్ బ్యాగులు స్త్రీమూర్తులు. అది హ్యాండ్ బ్యాగులు అద్దాలు వేసుకురాటమేంటి? మీ సోకు మండిపోను. యేసుప్రభు ఇచ్చిన కలర్ ఇది, యేసుప్రభు ఇచ్చిన రంగు ఇది, యేసుప్రభు ఇచ్చిన రూపులు. అంత బాగుంటారు మీరు. దేవుని స్తోత్రం చెప్పి ఎవడు బాగాలేదంది మిమ్మల్ని. బాగాలేదనగా అద్దేస్తుంది. ఏం అద్దక్కర్లే. నువ్వు పొద్దేసి దయ్యం మాదిరి తయారక్కడ అందంగా ఉన్నావు నువ్వు. నా ప్రియురు అలా సక్కి అతి సుందరివి. యేసుప్రభు అంటున్నాడు, ఎవడో పొగలాడి ఎవడో ఆడికి నచ్చలేదంటే అని అద్దేస్తుంది. అది దయ్యం మాదిరి అయిపోద్ది బాబోయ్. అందుకే అద్దటాలు పక్కన పెట్టండి. పౌడర్లు ఎవరైనా వేసుకొస్తారా? కచ్చిపుల్లో వేసుకురారు కదా. మరి ఎందుకంటే మన చర్చలు ఏడిసే కోటాలు ఉంటాయి. ఒకసారి ఏడ్చేసి అన్నారు దయ్యం మాదిరి మా గుండెలు ఆగిపోతాయి. అసలు ఈ గుండెలు యేసుప్రభు మీద పడి పొద్దాకలు ఏడవటమే నా పని. అసలు గుండె నొప్పి వచ్చేస్తూ ఉంటుంది సన్నగా ఒకవైపుని. అట్లాంటి పేసులు చూస్తేనమ్మా భయం వేసిపోద్ది ఒక్కొక్కరి. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాలి, ఎవరి మాటలు మనం పట్టించుకోకూడదానండి. పక్కన వాళ్ళకి చెప్పండి, ఎవరి మాటలు పట్టించుకోబాకు. అసలు ఎబ్బిచ్చి ఎవరి వద్దు. అర్థమైందా? ఎవరైతే నిందించారో వాళ్ళే మనల్ని ప్రశంసల వర్షంతో నింపబోతున్నారు. మనకి కూడా ఒక రోజు రాబోతుంది. ఆ రోజు ఏ రోజు అంటే షులమితికి ఏ రోజు వచ్చిందో ఆ రోజు. ఎవరైతే తిట్టారో, ఎవరైతే మాట అన్నారో, ఎవరైతే హీనపరిచారో, ఎవరైతే నువ్వు అలాంటి దాన్ని ఇలాంటి దాన్ని అన్నారో వాళ్ళే షులమతి కొట్టం వెయిట్ చేస్తున్నారు బయట. కొంచెం ఫోజులు కొట్టుంది, వస్తున్నాను ఉండండి అక్కడ పని ఏమి లేదు షులమితికి. కొంచెం చెయ్యాలి మనం. అప్పుడు మరీ ఎక్కువ అంత తిట్టేశారు 1-6లోనండి. ఎంత బాధ వేసింది నాకు అమ్మాయిని తిడుతుంటే. అసలు పిల్ల పాపం దేవుని మందిరం కోసం కదా కష్టపడింది పిల్ల. ఆ పిల్లని అటు తిడతారేంటి? లౌకిక సంబంధమైన వ్యాపారాలు, ఈ లౌకిక సంబంధమైన సంతోషాలు లేదు కదా. 24 గంటలు మందిరం కోసం పాటుపడి పాపం ఆ కలర్ వచ్చేసింది. ఎండలో ఎండిపోయి వర్షాలు తడిసిపోయి. ఆ పిల్లని ఎంత మాట పడితే అంత మాట. అంత అందంగా ఉంటేనేమి నువ్వు. అక్కడి జ్ఞాపకం చేసుకుందాం. అలాంటి ఒకరోజు సంఘానికి దేవుడు ఇస్తానని, అలాంటి ఒకరోజు సంఘానికి నేను తెప్పిస్తానని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని గట్టిగా బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని రిబా షందల రసగదల బతురానమాందరబా హురిబౌషదలరబాందరబా. నీవు దేవుని సంఘానికి ప్రయోజనకరంగా ఉన్నావా లేదు ఇదే చూసుకో. నీ కూతుర్లు, నీ కొడుకులు, నువ్వు, నీ భర్త దేవుని సంఘంలో వాడబడుతున్నారా? మహాభాగ్యం. ఎవడ మాటలేనొద్దు. నువ్వు నీకు రావలసిన మోతాదులో నీకు దేవుడు ఆశీర్వాదాన్ని మందిరంలో దాచుంచాడు. ఇది నేను ప్రవచిస్తున్నాను. నీ పిల్లలు, నువ్వు, నీ భర్త, నీ కుటుంబం అంతా దేవుని మందిరం కొరకు ప్రయాసపడుతుంటే, దేవుని మందిరం కొరకు ఆశ కలిగి ఉంటే, దేవుని మందిర పనుల్లో పాలిభాగస్తులు అవుతే, దేవుని మందిరము కొరకే ఇది ఫలించాలని, ఇది అభివృద్ధి చెందాలని ప్రార్థనలు చేస్తూ ఉంటే, నీ ద్వారా, నీ పిల్లల ద్వారా మందిరానికి ఏమన్నా ప్రయోజనము కలిగి ఉంటే బాధపడద్దు, సంతోషించండి. అనేవాడు 100 రకాలు అంటాడు. వదిలే. పాముని ఇదిలిచ్చినట్టు ఇదిలిచ్చేయి పౌలు గారు. దేవునికి స్తోత్రం. కాబట్టి పౌలు గారిని ఒక నిదర్శనం చేసుకోండి. కరిచిన పామును మనం అగ్నిలో ఇదిలిచ్చి అది సావాలి, మనం సావకూడదు.
వాళ్ళు మన మీద శకుని శక్తులు చేసుకొని మంత్రశక్తులు చేసుకొని వాళ్ళు మంచం మీద పడిపోవాలి. ఎందుకు ఇది తిరుగుతుందిరా బాబా, ఎందుకు వీడు నా ముందే కలకలలాడుతున్నారని వాళ్ళు ఆలోచించి వాళ్ళకి పెరిగిపోవాలి హై బీపీలు. మనకు కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకరోజు రాబోతుంది అనండి, నీదైన ఒక దినం రాబోతుంది అనండి, నాదైన ఒక దినం రాబోతుంది. నీ సమర్పణ చూడటానికి ప్రజలు రాబోతున్నారు, నీ ప్రతిష్టతను చూడటానికి ప్రజలు రాబోతున్నారు. నీ తల మీద ఉన్న అభిషేకమును పొగడటానికి, నిన్ను పొగడటానికి, నిన్ను ఘనపరచడానికి, నిన్ను 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 పైకెత్తడానికి, నిన్ను ప్రశంసల వర్షముతో నింపటానికి మనుషులు రాబోతున్నారు. ఎవరు తిట్టారు, ఎవరు అవమానించారు, ఎవరు హేళన చేశారు, ఎవరు నిందించారు, ఈ అభిషేకం కొరకు ఒకరు తిట్టారు. నువ్వు సమర్పించుకుంటే ఒకరు అన్నారు, నువ్వు ప్రతిష్టతలోకి వస్తే ఒకరు తిట్టారు, నువ్వు మందిరం కొరకే ప్రయోజనకరముగా పాటలు పడుతుంటే జనము నానా రకమైన మాటలు అంటున్నారు. ఎవరైతే అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడారో, వంకరి మాటలు మాట్లాడారో వాళ్ళే వచ్చి నీ తల మీద ఉన్నతమైన అభిషేకాన్ని చూడబోతా ఉన్నారు. నీకు ఉన్న అభిషేకం నాకు ఇమ్మని వాళ్ళు అడగబోతా ఉన్నారు. నీ సమర్పణ లాంటి సమర్పణ కావాలని అడగబోతా ఉన్నారు. నువ్వు చాలా ధన్యురాలు అనబోతా ఉన్నారు. నీ పిల్లలు చాలా ధన్యులు అనబోతా ఉన్నారు. మీరు అదృష్టం చేసుకున్నారనబోతా ఉన్నారు. ఆ రోజు రాబోతుంది, ఆ రాజు వచ్చేస్తుంది. హల్లెలూయా. అయితే ఒక నగ్న సత్యాన్ని చెప్తా, నా వైపు చూస్తామనండి. ఇది మాత్రం, ఈ సబ్జెక్టుని ఎవ్వరూ మిస్ అవ్వద్దు. ఇప్పుడు ఒక నగ్న సత్యం చెప్తా. బెన్సన్ నిడహౌసా అనే వ్యక్తి పేరు ఎప్పుడైనా విన్నారా మీరు? ఆ సైలెంట్గా ఉంటే విన్నారని వినలేదనా? బెన్సన్ నిడహౌసా విన్నావా ఏంజల్? మరి వినలేదని చెప్పవే. మీరు విన్నారా పురుషులు ఏమన్నా? బెన్సన్ నిడహౌసా అన్న పేరు వినలేదు కాబట్టి వినండి, నేను చెప్తాను. ఫైర్ ఇన్ హీస్ బోన్స్ అనే పుస్తకం ఉంటుంది, కొనుక్కోండి. అర్థమైందా? అడ్డమైన తిండులు తినకుండా ఆ పుస్తకం కొనుక్కోండి, ఉంటుంది. పొలవులు మనం పడిపోయి కొనేసుకుంటారుగా, అడ్డమైనవన్నీ కొనుక్కోకుండా నోట్ చేసుకోండి. ఫైర్ ఇన్ హీస్ బోన్స్ అంటే తెలుగులో ఎముకలలో అగ్ని అనే పుస్తకం. ఎముకలలో అగ్ని అనే పుస్తకాన్ని తక్కువ రేట్లకి మార్కెట్లో వస్తుంది, కొనుక్కోండి. లేదంటే యూట్యూబ్లో అతని సాక్ష్యం ఉంది, వినండి. మళ్ళీ చెప్తున్నాను, బెన్సన్ నిడహౌసా అనే వ్యక్తిని యూట్యూబ్లో టైప్ చేయండి, ఆయన సాక్ష్యం వస్తుంది. లేదంటే పుస్తకం అనుకుని పుస్తకం అంతా చదివి ఒక 10 సార్లు 20 సార్లు చదివి ఆ పుస్తకం వేరే వాళ్ళకి వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళు వేరే వాళ్ళకి ఇమ్మను. అట్టు పెట్టేసుకొని చదలబట్టిందా ఉంచుకోబాకు. నువ్వు పొందేసుకున్నాక ఉచితంగా వేరే వాళ్ళకి ఈ పుస్తకం చదవండి ఇది అని. అయితే అతను సాక్ష్యం చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. బెన్సన్ నిడహౌసా అనేటువంటి వ్యక్తి ఒక ఆఫ్రికా దేశంలో పుట్టాడు, అక్కడే ఎదిగాడు. 5 సార్లు, కనీసం 5 సార్లు ఇతడు చచ్చిపోతాడని పెంట దెబ్బ మీద వేశారంట ఆ వ్యక్తిని. 5 సార్లు పెంట దెబ్బ. జాగ్రత్తగా వినండి. వీడికి సస్తాడు, వీడు ఊపిరిపోద్దని కనీసం 5 సార్లు పెంట దెబ్బ మీద వేశారంట బెన్సన్ నిడహౌసా గారిని. మళ్ళీ ఊపిరి ఉందని మరలా తెచ్చి ఇంట్లో పడుకోబెడుతున్నారంట. ఎందుకురా బాబీ బతుకు సావక. పెంట దెబ్బ మీద వేయటం, కొంచెం పొట్ట ఒకటం, ఊపిరి కొట్టుకోవడం, మళ్ళీ ఇంట్లో తీసుకురావటం, మళ్ళీ ఏదో కొన్ని నెలలకి మళ్ళీ ఏదో సిక్నెస్ రావటం, మరలా పెంట దెబ్బ మీద సత్తాడు రెండోసారి అంటాం, సావకపోయేసరికి మళ్ళీ ఇంట్లోకి తీసుకురావటం. అట్లాగా కనీసం 5 సార్లు అన్న పెంట దెబ్బ మీద వేశారంట ఆ వ్యక్తిని. చచ్చిపోతాడు, వీడు చావాలి అని చూశారు జనం. అటువంటి వ్యక్తి బ్రతికాడు. స్తోత్రం చెప్పండి. బ్రతకటమే గొప్ప విషయం. అంటే తల్లిదండ్రులు లేని పిల్లోడు కదా, తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారట. తల్లిదండ్రులు లేని పిల్లోడు ఆటపాటలకు అలవాటు పడిపోయి క్రికెట్ ఆడుతున్నాడు. ఒకరోజు
ఆడతా ఆడతా బాల్ 6 కొడితే ఒక పాస్టర్ గారి తలకు తగిలిందట. స్తోత్రం. ఒక పాస్టర్ గారి తలకు తగలంగానే ఇదేం చెప్పాలమ్మా, ఈ వ్యక్తి ఏం చెప్పాలా? సారీ పాస్టర్ గారు, సారీ సార్. సరే పాస్టర్ అని తెలియదు, సారీ సార్. తగిలింది ఏంటట, ఇక్కడ ఎవడనమన్నాడు? తల్లిదండ్రులు లేని పిల్లోడు కదమ్మా, చెప్పేవాళ్ళు నవ్వుతున్నారు తల్లి. ఎవరు ఇప్పుడు చెప్పేవాళ్ళు ఉన్నా ఎరగబడిపోతున్నారు కదా మీరు. మరి అది చెప్పేవాళ్ళు లేరు అతనికి. నాన్న ఇట్లా అనకూడదు నాన్న, ఇది మంచిది కాదు, నన్ను కాదు. అరిసేస్తున్నాడట, బీభత్సంగా మాట్లాడేస్తున్నాడట. నేను ఎవరు నిలబడమన్నాడే మేము ఆడుకున్న స్థలంలో. అదేదంటే ఆ పాస్టర్ గారు ఫోర్స్గా వచ్చాడంట, కొడతాడేమో అనుకున్నాడట పిల్లవాడు. కొట్టకుండా కౌగిలించుకొని, పాస్టర్ గారు కదండి, ముద్దు పెట్టుకొని, నాన్న బాల్ తగిలినందుకు నిన్నేమన్ను అని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ప్రేమించి యేసయ్య మాట చెప్తే ఆ రోజు మారి చర్చికి వెళ్తున్నాడంట. ఇక ఆ రోజు నుంచి. స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రేమ అంటే కొడతాడు అన్న వ్యక్తి కొట్టకుండా ముద్దు పెట్టుకోవటం ఏంటి? ఆ పిల్లోడికి ఆశ్చర్యం అనిపించింది. నేను చేసింది తప్పు, నేను బాల్తో ఆయన కొట్టింది తప్పు, ఆ తప్పు కాస్త ఇంకా ఆయన తిట్టడం, ఆయన హేళన చేయటం, ఇది ఇంకా తప్పు. అలాంటి వ్యక్తి నన్ను కొట్టకుండా బుజ్జగించి లాలించి ఒక తల్లిదండ్రి ప్రేమను చూపించాడని, యేసు మాట చెప్పాడని వెంటనే మారు మనసు పొంది చర్చికి వెళ్ళడం ప్రారంభించాడు. ఇప్పుడేముంది వింత, చూడండి ముందు ముందు ఉంటుంది వింత. ఇంకా వాళ్ళు ఏం చేశారంటే అండి, ఆ చర్చి చాలా పేద సంఘం అంట. ఆ పిల్లోడు చర్చికి వెళ్తూ ఉన్నాడు, వాక్యం చదువుకుంటూ ఉన్నాడు, అయ్యగారికి కొంచెం చేదోడు వాదోడుగా ఉంటున్నారు పిల్లలు ఉన్నట్టుగా. ఆ చర్చి అందరూ డబ్బులు వేసుకొని, అది పేద సంఘం, చర్చి అందరూ డబ్బులు వేసుకొని అమెరికా బైబుల్ థియాలజికల్ స్టడీస్కి పంపారంటండి అతన్ని. ఎందుకంటే పరిచర్య బాగా చేస్తున్నాడు, బాగా రాణిస్తున్నాడు అని చెప్పేసి అమెరికా పంపారట. దేనికోసమో? బైబుల్ థియాలజీ కోసం, బైబుల్ జ్ఞానం కోసం అమెరికా పంపారంట. చర్చ్ అంతా కూడబెట్టుకుని డబ్బు పంపితే 4 సంవత్సరాలు అమెరికాలో ఉన్నాడంటండి అతను. 4 సంవత్సరాలు అమెరికాలో ఉంటే 4 సంవత్సరాల కాలంలో క్లాసులో ఉండిన సమయం తప్ప మిగతా సమయం అంతా ప్రార్థన చేసుకుంటున్నాడంట. స్తోత్రం చెప్పండి. క్లాసులో ఉండిన సమయం తప్ప మిగతా ఎన్ని గంటలు అతనికి మిగిలిపోయి ఉంటాయి అన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాడంట. ఆ 4 సంవత్సరాలు ఒకటే ప్రార్థన అంట, లార్డ్ రివైవల్ ఆఫ్రికా, సేవ్ ఆఫ్రికా, రివైవల్ ఆఫ్రికా, సేవ్ ఆఫ్రికా. నా దేశంలో రివైవల్ రావాలి, నా దేశం కాపాడబడాలి. ఇదే ప్రార్థన అంట అమెరికాలో ఉండి. ఇలా 4 సంవత్సరాలు ప్రార్థన చేస్తూ 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 ఉన్నాడు. అభిషేకం అతని మీదకి వచ్చిందన్న విషయం కూడా అతనికి తెలియదు. అమెరికా నుంచి బయలుదేరాడు. 4 సంవత్సరాలు పూర్తయిపోయినాయి. ఫ్లైట్ టికెట్ వేశారు, ఫ్లైట్ ఎక్కాడు. ఆఫ్రికా ఎయిర్పోర్ట్లో, ఆఫ్రికా నేషన్లో దిగాడు. అక్కడికి ఎవరైతే పేద సంఘం డబ్బులు సమకూర్చి అతన్ని అమెరికా పంపారో బైబిల్ థియాలజీ కొరకు, వాళ్ళందరూ వచ్చి బుకే ఇచ్చి శాలువాలు కప్పి కొంచెం పిల్లోడిని గణపరుద్దామని చెప్పేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళారు, ఆఫ్రికా ఎయిర్పోర్ట్కి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అని అన్నాడట. ఒక 15 మంది పెద్దలు వచ్చేసి, ఆ చర్చి పెద్దలు వచ్చేసి సెకండ్ ఇస్తే కరెంట్ షాక్ కొట్టుకొని కింద పడిపోయాడంట. అంటే ఆ ఎయిర్పోర్ట్లో కరెంట్ షాక్ తగిలి కింద పడిపోయి గిలగిల కొట్టుకుని అన్ని భాషలు మాట్లాడుతున్నారట. అక్కడ ఉన్న సెక్యూరిటీలు, అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కస్టడీలోకి తీసుకోండి. ఏంటంటే బొంద కస్టడీ తీసుకోండి, పోలీసులు సిబ్బందులు పట్టుకుంటే వాళ్ళు కూడా పటపట పడిపోయి, పోలీసు డిపార్ట్మెంట్లు అందరూ పడిపోయి అన్ని భాషలు మాట్లాడితే కింద కొట్టుకుంటున్నారంటండి ఎయిర్పోర్ట్లో. దేవునికి స్తోత్రం కలుగునగాక. అదే స్టార్ట్ అండి. ఆ స్టార్ట్ అయింది. కొన్ని లక్షల మందిని ప్రభు వైపు నడిపించాడు ఆ వ్యక్తి. కొన్ని వేల మందిని తయారు చేశాడు. అతని వంటి వ్యక్తులను కొన్ని వేల మందిని తయారు చేశాడు. అద్భుతమైన మందిరాలు ఆఫ్రికా దేశములు నిర్మించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ఎయిర్పోర్ట్లో ఆ పోలీసులు, ఆ సిబ్బందులందరూ కూడా అతన్ని పట్టుకోవడానికి వెళ్ళినోళ్ళు కరెంట్ షాక్ తగిలి కింద పడిపోయి గిల కొట్టుకుంటున్నారట, అన్ని భాషలతో మాట్లాడుకుంటా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీడియో కోసం పడిపోవట్లేదు వాళ్ళు, అన్ని భాషలు పనికి మాల పనులు చేయకూడదు మనం.
కెమెరాలు పెట్టేసి వాడు పడిపోతే అది కాదు అక్కడ సీను. వాళ్ళు పడిపోయి అన్య భాషలతో మాట్లాడుతున్నారంటే అగ్ని వాళ్ళలోకి వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునగా. అగ్ని వాళ్ళ మీద వీడు పడిపోయలేట ఇది వీడియో క్యాప్చర్ చేయడం అది కాదు. వాళ్ళు పడిపోయి గిలగిల కొట్టుకుంటుంటే కరెంటు షాక్ తగిలి ఆయనలోంచి ఆ శక్తి, ఆ ప్రభావం, ఆ అగ్ని వాళ్ళలోనికి వెళ్ళిపోయి వాళ్ళని ముట్టి వాళ్ళ నాలుకలను మండించి అగ్ని జ్వాలలతో నింపి వాళ్ళ అన్య భాషలు దేవుడితో మాట్లాడేటట్లు చేస్తుందంట ఆయన అభిషేకం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన దేశంలో ఒక అద్భుతమైనటువంటి గౌరవం ఆయనకు దక్కింది. ఆఫ్రికా దేశంలో సడన్గా ఒకరోజు అమెరికా వెళ్ళాలని కబురంపించారట. టికెట్ బుక్ చేయలే. మంత్రివర్గంలో ఉన్నవారు, ఆ ఎయిర్పోర్ట్లో ఉన్న ప్రముఖులు ఈయనకి తెలుసు. గబగబా వెళ్ళిపోయేటట్ట బ్యాగ్స్ ఎదురేసుకొని అమెరికా వెళ్ళాలని గబగబా వెళ్ళిపోతే, సార్ కొంచెం అమెరికా వెళ్ళాలంటే, సార్ టికెట్స్ లేవు సార్, అమెరికా ఫ్లైట్ అంతా ఫుల్ అయిపోయింది. ఎలా సార్ అంటే, కొంచెం చూడండి వెళ్ళాలి నేను అర్జెంటుగా. సార్ కుదరదు సార్, ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళని ఎవరన్నా కొంచెం దింపి నన్ను ఎక్కించండి. సార్ కుదరని పని సార్, ప్లీజ్ అయ్యా బాబా నీ దండం పెడతాను, అమెరికా నేను తొందరగా వెళ్ళాలా, సువార్త ప్రకటించాలా, కబురంపించేశారయ్యా అర్జెంటుగా, ఇది అర్జెంటుగా 108 అయ్యా పంపించండి అంటే, ఆ ఫ్లైట్ కాసేపు అక్కడ ఆపి అతను లోపలికి వెళ్ళంగానే అందరూ ఫ్లైట్లో ఉన్న వాళ్ళు లెగిచి నిలబడి ఆయనకు దండాలు పెడుతున్నారట, ప్రైజ్ లార్డ్ చెప్తున్నారట. దేవునికి స్తోత్రం. ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరూ లెగిచారట. అయితే ఆయన ఒక మాట అన్నారట, మీకు ప్రయాణం కంగారు లేదు, రేపైనా వెళ్ళొచ్చు అన్న వాళ్ళు ఒక్కరు వెళ్ళిపోతారా? రేపు కూడా వెళ్ళొచ్చు పాస్టర్ గారు, ఈరోజు మాకు కంగారేం లేదు అన్న ఒక్కరు దిగుతారా? నేను అర్జెంటుగా అమెరికా వెళ్ళాలి, సువార్తను ప్రకటించాలి, అక్కడ ఆత్మలు ఎంతోమంది అల్లాడిపోతున్నారంటే 20 మంది నేను దిగుతాను అనుకున్నారట. దేవునికి స్తోత్రం. ఆయన గౌరవం చూడండి, అతని దేశంలో అతనికి దక్కిన గౌరవాన్ని చెప్తా ఉన్నాను. అతడు చేసిన ప్రార్థనలో అగ్నిని నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఈ పగటి పూట అభిషేకం ఎలా వచ్చిందండి? 5 సార్లు వీడు చనిపోతే బాగుండు అని పెంట దిబ్బల మీద వేసిన వాడు పట్టుకుంటే కరెంటు షాక్ తగిలి గిలగిల కొట్టుకొని అన్ని భాషలు మాట్లాడుతుంటే, పోలీసు డిపార్ట్మెంట్ ఆయన పట్టుకోలేక ఆ శక్తికి, విద్యుత్ శక్తికి వాళ్ళు కూడా పడిపోయి అన్ని భాషలు మాట్లాడుతూ ఉంటే, ఫ్లైట్ కొన్ని ఇంకా కొంతసేపట్లో ఫ్లైట్ ఎగరబోతూ ఉన్న సమయంలో కూడా 20 మంది నేను దిగుతాను పాస్టర్ గారు మీరు వెళ్ళండి అని 20 మంది ఆయనకు పోటాపోటీగా నేను దిగుతానని వాళ్ళ ప్రయాణాన్ని రద్దు చేసుకోవడానికి ఇష్టపడ్డారంట. ఒకానొక సమయంలో అతడు చావు బ్రతుకులో ఉన్న వ్యక్తి కాదా, వీడు సస్తే బాగుండు, వీడికి చాకిరీ చేయలేక మేము సస్తున్నాం, తల్లిదండ్రులను కోల్పోయాడు మేమే, వాడి గాయాలు కట్టి వాడు మూతి ముక్కు తుడిచి మేము సస్తున్నామని ఎగతాళి చేశారు, నిందించారు, దుఃఖపరిచారు. మంచములో ఉన్నటువంటి బాలుణ్ణి అటువంటి భయంకరమైన మాటలతో చాలా మానసికంగా, శారీరకంగా కృంగతీశారు. ఇప్పుడు ఆ వ్యక్తి ఎలా మారిపోయాడండి? కొన్ని 100,000 సంఘాలు కట్టే వ్యక్తిగా, ఎవరిని పట్టుకున్న ఒక షాక్ తగిలి వారు అన్య భాషలో మాట్లాడేటట్లుగా ఫ్లైట్లోకి అప్పటికప్పుడు వెళితే ఒక 20 మంది పాస్టర్ గారు నేనేస్తాను సీటు, నేను దిగిపోతానని చెప్పే రేంజ్లకు దేవుడు ఆ దైవజనుని తెచ్చాడంటే గట్టిగా చప్పట్లు కొట్టి మనకి కూడా రోజు రాబోతుందని ప్రవచిస్తున్నాడు. పగటి పూట నిందించబడుతున్నదానా, ఎగతాళి చేయబడుతున్నదానా, హేళన చేయబడుతున్నదానా, నీ పిల్లల బట్టి, నిన్ను బట్టి, నీ భర్తను బట్టి ఎవరైనా ఎగతాళి చేస్తున్నారా, నిందిస్తున్నారా, దూషిస్తున్నారా, కాని మాటలు అంటున్నారా, శకునాలు వేస్తున్నారా, మంత్రశక్తులు వేస్తున్నారా? భయపడొద్దు, బాధపడొద్దు. మనకి కూడా సులమ్మతికి వచ్చిన రోజు రాబోతుంది. మనకి కూడా బెన్సన్ హోసా అనే వ్యక్తికి వచ్చిన రోజు రాబోతుంది. ఈ రోజు నిందించబడుతున్నావు, ఈ రోజు హేళన చేయబడుతున్నావు, ఈ రోజు ఎగతాళి చేయబడుతున్నావు, ఈ రోజు నవ్వులు పాలుతో ఉన్నావు, రేపటి రోజున మనం అలా ఉండవు. ఎవరైతే నిందించారో, ఎవరైతే దూషించారో, ఎవరైతే హేళన పాలు చేశారో, ఎవరైతే నిన్ను, నీ పిల్లల్ని, నీ భర్తని హేళనగా మాట్లాడుతున్నారో వాళ్ళు మన కోసం వెయిట్ చేయబోతామన్నారు. ఎందుకో తెలుసా? ఆశ తీరా చూడాలి, క్షమాపణ కోరాలి, నీ మీద అభిషేకం చూడటానికి ఆ జనులు రాబోతామన్నారు. నీ పిల్లలు చేస్తున్న ద్రాక్ష తోట కొరకు నీ పిల్లలు పడుతున్న కష్టాన్ని చూడటానికి రాబోతామన్నారు. మందిరం కొరకును పడుతున్న ప్రయాసను
చూచుటకు వాళ్ళు రాబోతా ఉన్నారు. నీ సమర్పణ చూడాలి, నీ ప్రతిష్టత చూడాలి, నీ వైరాగ్యాలు చూడాలి, యేసుతో సత్సంబంధాన్ని చూడాలి, యేసుతో మిళితమైపోయినటువంటి విధానాన్ని చూడటానికి నిన్ను తిట్టిన వారు, నిందించిన వారు, శకునాలు వేసిన వారు, నీ శాపాన్ని, దరిద్రాన్ని కోరుతున్న వారు, నీ నాశనాన్ని కోరుతున్న వారు క్యూ కట్టబోతున్నారు. దిస్ ఈస్ ద ప్రాఫెటిక్ వర్డ్. ఐ ప్రొఫెసైజ్ మైటీ ప్రెసెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. నేను పరిశుద్ధాత్మ నామములో ప్రవచిస్తా ఉన్నాను. మనకి పెద్ద క్యూ రాబోతా ఉంది. మనకి కొన్ని ఫోన్ కాల్స్ రాబోతా ఉన్నాయి. శత్రువుల నుండి ఫోన్ కాల్స్ రాబోతా ఉన్నాయి. క్షమాపణ కొరకు ఫోన్ కాల్స్ రాబోతా ఉన్నాయి. మమ్మల్ని క్షమించని అనబోతా ఉన్నారు. మనల్ని వదిలి వారు ఎడంగా వెళ్ళిపోతా ఉన్నారు. బలమైన కార్యాలు దేవుడు అలాగన చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు. చెప్పండి గట్టిగా. చాలా చాలా చాలా. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటేనండి, చాలా గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవడు పట్టించుకోకపోయినా దావీదుకు ఒక రోజు వచ్చింది. ఎవరు పట్టించుకోకపోయినా ఎస్తేరుకు ఒక రోజు వచ్చింది. దావీదు నిందించబడిన వాడు కాదా, హేళన చేయబడిన వాడు కాదా, దూషించబడిన వాడు కాదా? వీడి పొద్దాకల యేసుప్రభు పాటలు పాడుకుంటూ బతుకుతాడు. వీడికి ఏం ఒరిగింది వీడి జీవితంలో? గొర్రెలు కాసుకుని యాదవా అని ఎంతోమంది కాదండి. కన్న తండ్రి అంటే ఆ పిల్లోడికి ఎంత బాధ అండి. బయటోడంటే దులిపేసుకుంటాం, ఇంట్లో అంటే ఆ బాధ మనసుకి చాలా గాయం చేస్తుంది. వీడు పనికి మాలోడు, వీడు యాదవా, వీడు గొర్రెలు కాసుకోవటం తప్ప అని అన్నలు నాన్న అంటంటే దావీదుకు ఒక రోజు వచ్చింది. గుర్తుందా మీకు? సమూయేలు దావీదు కొరకు ఎదురు చూసిన రోజు గుర్తుందా? అతడు రానిమ్ము, అతడు వచ్చిన దాకా ఇక్కడ వెయిట్ చేసేదము. ఎంపిక లేని వాడి కోసం, అర్హత లేని వాడి కోసం నిత్యము నిందించబడి, నిత్యము తిట్లతో, నిత్యము ఇక తిట్లే అతనికి ఆనందం. అలా మార్చేసుకున్నాడు దావీదు. అతని జీవితంలో అరే దావీదు బలా అన్న మాట ఎప్పుడూ వినలేదు అతని జీవితంలో. అరే దావీదు నువ్వు చాలా మంచివాడురా అన్న మాటలు ఎప్పుడూ అతను నోర్చుకోలేడండి. వీడు పనికిమాలోడు అన్న మాటలే వినపడుతున్నాయి. ఇంకేం చేశాడండి? వినగా వాటిని మంచి మాటలుగా అలవాటు చేసేసుకున్నాడు. ఇక నా జీవితం వింతేనేమో అని అనుకోలేదండి. గొర్రెలు కాచుకుంటా, యేసుప్రభు మీద పాటలు పాడుకుంటా కీర్తనలు అంత అద్భుతంగా రాశాడండి. అతని జీవితమే పాటగా మలిచి రాశాడు. 150 కీర్తనలు మనం ఈ పూట చదువుతున్నామంటే దాంట్లో అన్నీ రాయలేదులే కానీ కొంత. ఆ కొన్ని కీర్తనలు రాసి చరిత్రకెక్కాడు దావీదు. ఏడుపు వచ్చినా ఏడుపు మీద ఒక పాట ఉంటుంది. తిండి సరిగ్గా దొరకపోయినా దాని మీద ఒక పాట రాస్తాడు. నాన్న తిడుతున్నా, అన్నలు తిడుతున్నా దాని మీద ఒక పాట రాస్తాడు. వాళ్ళ నాన్న అన్నలు చేదరిస్తున్నా దాని మీద ఒక పాట రాస్తాడు. తల్లి ప్రేమ దావీదు మీద ఉంది, కానీ ఆ తల్లి ప్రేమ ప్రపంచంలో, సమాజంలో గుర్తించలేని ప్రేమ, అతనికి ఏమీ సేద తీర్చలేని ప్రేమ, అతనిని గద్దె ఎక్కించలేని ప్రేమ అని దాని కొరకు ఒక పాట రాస్తాడు. అతని జీవితమే పాటల పుస్తకం. అతని జీవితంలో ఏది చూసినా పాటగా, అతని జీవితంలో ఏ కన్నీరు వచ్చినా పాటగా, ఏ దుఃఖం వచ్చినా పాటగా, ఏ శ్రమ వచ్చినా పాటగా మార్చుకున్నాడు. ఇక నేను ఈ మట్టిలోనే మట్టి తింటా చావాలి అని ఏనాడు అనుకోలేదు దావీదండి. యెహోవా మీద కృతజ్ఞతలు రాసి యెహోవా అభిషేకమే ఒకనాడు పొందుకు ఉన్నాడు. ఒకనాడు యెషయా ఇంటికి ఒక ప్రవక్త బయలుదేరి వచ్చాడు. ఆ ప్రవక్త 7 అన్నలను చూచాడు. ఆ ప్రవక్త 7 అన్నలను చూసి ఈడు బాగున్నాడు అంటే యేసుప్రభు వారు ఎవడో బాగలేదు, నోరు మూసుకొని ఉండమన్నాడు ప్రవక్తని, గొప్ప ప్రవక్తని. సమయాలు అని పిలిచిన దేవుడు నువ్వు నోరు మూసుకోరా అని అన్నాడు. ఎవరి కోసం? దావీదు కోసం. బాబోయ్, సమూయేలు స్థాయి ఎక్కడ, దావీదు స్థాయి ఎక్కడ? దావీదు కొరకు అంత పెద్ద ప్రవక్తను పట్టుకొని అంతలా మాట అంటాడు. మనకి ఆ రోజు రాబోతా ఉంది. నీ తల మీద దేవుని ఆత్మ దిగి వచ్చేటువంటి రోజు, ఆత్మతో నింపబడే రోజు. నిందించిన వారే, దూషించిన వారే, నిన్ను హేళన చేసిన వారే ప్రశంసలతో నింపే రోజు ఒకటి మనకు దేవుడు నిర్ణయించి పెట్టాడు. అది త్వరలో రాబోతా ఉంది. దానిని మనం పొందుకోబోతా ఉన్నామని దేవుని ప్రతినిధిగా మాటిస్తా ఉన్నాను. స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా, హల్లెలూయా. షులమితిలో విశేషం ఏముంది? షులమిటి, నువ్వు రా,
నిన్ను ఆశ తీరా చూడటానికి నీవు రా, నీ విశేషాన్ని మేము చూడాలా. ప్రియుడు నిన్ను అలా పొగుడుతున్నాడంటే నీ విశేషము బహు మంచిదై ఉంటుంది, బహు గొప్పదై ఉంటుంది. ఏంటి విశేషం? ఏంటి విశేషం చెప్పనా? ఫస్ట్ విశేషం, రోడ్డును పోయేవాడినన్నా ఆమె పట్టించుకోదు, సొంతోళ్ళే అన్న ఆమె పట్టించుకోదు, అయినోళ్ళే అన్న ఆమె పట్టించుకోదు. ఆమె ఏకాంత ప్రార్థన. ఏ ప్రార్థనకు ఫుల్ స్టాప్ పెట్టలేదు ఆవిడ, ఏ కార్యక్రమాల్లో ఆసరవ్వకుండా లేదు ఆవిడ, దేవుని బాధ పెట్టే పనులు ఏమీ చేయలేదు ఆవిడ. సంఘానికి ప్రయోజనకరంగా మారింది. అవతల వైపు నుంచి చెడు వార్తలు, చెడు మాటలు, చెడు వ్యంగ్యమైనటువంటివి వస్తూనే ఉన్నాయి. ఆమె మందిరంలో పని చేస్తూనే ఉంది. స్తోత్రం చెప్పండి. అది మొట్టమొదటి విశేషం సులమితిలో. ఇక రెండో విశేషం మీకు గతంలో చెప్పాను, పెద్దగా సాగది ఎక్కర్లేదండి. 2:14 పరమగీతములు 2:14 పావురమా నువ్వు బండ సందులలో ఎగురు నా పావు. చాలు, బండ సందులలో ఎగురు నా పావురమా. ఏమండి, పావురానికి రెక్కలున్నాయి. గతంలో చెప్పాను, దీనిని సాగదీవను. అన్నీ చేయడానికి స్వతంత్రం ఉంది కానీ చేయకూడదు. ఏ తప్పైనా చేసే రైట్ మనకుంది. నా ఇష్టం అని అంటారు చూసారండి, అటువంటి రైట్ మనకుంది. ఏదైనా చేయొచ్చు, ఎవడిష్టం వాడిది. కానీ ఆ సులమితి బండ సందులోని ఎగరటానికి ఇష్టపడిందట. ఆమెలో ఉన్న విశేషం రెండో విశేషం అండి. మొదటి విశేషం అయితే ఎవరి మాటలు పట్టించుకోక, ఎవరి మాటలు చెవిని పెట్టక, దేవుని మందిరమే ప్రాణమై, దేవుని ప్రయోజనమే ఆమె ఊపిరే బ్రతికింది. రెండవ ప్రయోజనము, రెక్కలున్నా, అన్నీ చేయదగినట్టుదైనా, అన్నీ చేసి ప్రశంసలు పొందుకోదగిన స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఏదైనా చేయటానికి రెక్కలున్నాయి. సువిశాల జగత్తులో ఎగిరి ఆమె ఏదైనా చేయగలదు. కానీ ప్రియుడు కొరకు బండ సందులోని ఎగురుతూ ఉందట. ఆశలు చంపుకొని, కోరికలు చంపుకొని, స్వలాభాలు చంపుకొని, స్వచిత్తాలు చంపుకొని, స్వమాటలు చంపుకొని, స్వభావాలు చంపుకొని, పోకిరి శాస్త్రాలు చంపుకొని అణిగి మణిగి బతుకుతుంది సులమితి. అది రెండవ లక్షణం. మూడవ లక్షణం వచ్చేటప్పటికి ఇది కొంచెం వివరించాలి. 4:9 చదవండి. పరమగీతములు 4:9 చదవండి. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకుంటేవి. బాబోయ్, దేవుని హృదయమును మన సంఘం వశపరుచుకొనుగాక. ఎలా వశపరుచుకుందంటే అది చదవేంటి? ఒక చూపుతో, అది ఒక్క లుక్కుతో, అంతేకా. ఒకళ్ళు మిడుగుడ్లు చూసినట్టు చూస్తారు, అది ఎటు చూస్తున్నారు తెలియదు. ఒకళ్ళు అటు చూస్తారు, ఒకళ్ళు చూపు చూస్తే వాళ్ళ ముఖంకి వెళ్ళి చూడబుద్ధి కాదు. కానీ సులమితి చూస్తే దేవుడి కంట బాబోయ్ భూమి మీద ఉండలేకపోతున్నాడు అంటే ఒక్క చూపుతో వశపరుచుకున్నావు బ్యూటీ అంటున్నాడు యేసు ప్రభు. సుందరి, ఒక్క చూపే నన్ను వశం చేసుకుంది. నీ చూపు భక్తి కలిగిన చూపుగా ఉండాలి. నువ్వు ఆయనను చూస్తే భక్తి ఉట్టిపడాలని కళ్ళల్లో నుండి, ప్రేమ ఉట్టిపడాలని కళ్ళల్లో నుండి, పశ్చాత్తాపం ఉట్టిపడాలని కళ్ళల్లో నుండి. నీ కంటి చూపులో భక్తి కనపడాలా, నీ కను చూపుల్లో ప్రేమ కనపడాలా, నీ కను చూపుల్లో పశ్చాత్తాపం కనపడాలా. ఒక్క చూపుతో దేవుణ్ణి ఎలా వశపరుచుకుంది? ఆమె చూపు భక్తి కలిగిన చూపు. ఆమె చూపు ప్రేమాతిశయముల చేత మూర్చిల్లిపోయే చూపు. ఆమె చూపు ప్రియుడు చూడంగానే లబలబా ఏడి చేస్తుందట. ఆమె కనులు ఎప్పుడు కూడా తడిచిపోయి ఉంటాయట. ఆమె 2 తటాకాలలో భయంకరమైన ధారావాహికంగా నీరు ప్రవహిస్తూ ఉంటుందట. ఆలోచించండి ప్రియదవచనమా, నీ చూపు పశ్చాత్తాపం చూపుగానే ఉందా? నీ చూపు భక్తి కలిగిన చూపుగానే ఉందా? నీ చూపు ప్రేమ కలిగిన చూపుగానే ఉందా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. దీనికి అనుసంధానముగా 6:5 చదవండి ఒకసారి. పరమగీతములు 6:5. నీ కను దృష్టి నా మీద ఉంచకుము, అది నన్ను వశపరుచుకొనును. ఏ బ్యూటీ, చూడబాగ నన్ను అసలు యేసు ప్రభు. చూడబాగే బాబు, వర్షం బాబు, ఇదేంటి అసలే? అదేం చూపు? నేనన్నాను యేసు ప్రభు అన్నాడా? నేనంటూ ఫీల్ అయిపోతున్నాను. చూడబాక నిజంగా చూడలేదండి, నన్ను మీరు తలదించేసుకున్నారు. వాక్యంలో చెప్తున్నాను, నన్ను చూడండి మీరు. బ్యూటీలు చూడబాకు, నేను వశమైపోతున్నా, లొంగిపోతున్నాను. చూడబాకండి, తలదా చేసుకుంటున్నాడే. కొంతమంది చూస్తే వాళ్ళ చేతులు పిచాచి చేతుల్లాగా ఉంటే వాక్యం ఉంది. యెషయా గ్రంథంలో వాళ్ళ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి, అందుకే చూడలేదు అంటాడు. కానీ ఈ అమ్మాయి తట్టగాదు. అదొక, ఇది ఇక్కడ రాసుకున్నానే, ఇది ఒక మురిపమైన భావన. అది అంతే. చూడొద్దంటే దెయ్యం చూపులాగా ఉందని కాదు లెక్క. మురిపం కొంచెం మురిపిస్తున్నాడు. చూడబాకే బాబు నువ్వు అట్టాగా అంటారు చూసా.
అది మురిపో. ఆయన అన్నమాటను తప్పుగా ఇది చేసుకోబాగండి. అమ్మో సులమతి కళ్ళు దెయ్యం సూపులాగా ఉన్నాయా, భయంకరమైన సూపు చూసిందా, యేసుప్రభు చూడబాక అంటున్నాడంటే అది వేరు. ఆ యాంగిల్ వేరు, ఈ యాంగిల్ వేరు అన్నది. ఈయన ప్రేమాతిశయము చేత అంటున్నాడు, నువ్వు చూడబాక నేను వశమైపోతున్నాను. అర్థం ఏంటో తెలుసా? సులమతి, ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, బాబోయ్ నేను ఇవ్వకుండా ఉండలేను ఇప్పుడు ఏమకి, ఇప్పుడు చేయబాబు బాబు, తర్వాత చేయొచ్చు కదా, నువ్వు మంచి ప్రాజెక్ట్ ఉందా, లేదు ఇప్పుడే చేస్తా. ఆ ప్రాజెక్టు కూడా ఆపుకొని ఏమైనా చేసే ప్రార్థన అయినా ఈయన ఒక రిజల్ట్ ఇవ్వాలా. మరి అది ఆ చూపు ఉండాలి దేవుని. ఒక దెయ్యం మాదిరి ఉంటే యేసుప్రభు చెప్పాను కదా, గిఫ్ట్ ఇట్ట ముందుకు పెట్టి వెనక్కి లటుక్కుని పెట్టేసుకునేటట్టు ఉండకూడదు మన ప్రార్థన, మన చూపు. ఒక్క చూపుతో వశపరుచుకుంటుందట సులమతి. ఆమె ప్రార్థన చేస్తే పొందుకోనిదంటే ఏది ఉండదట. ఆమె మొర్ర పెడితే నేను ఇవ్వను అని ఏ రోజు ప్రియుడు అనలేదట. అందుకే అంటున్నాడు, అటు చూడబాగమే బాబు, నువ్వు చూడబాగమ్మా, నువ్వు అట్లాగా వశపరుచుకుంటున్నావు, వశమైపోతున్నాను, నువ్వు అడిగింది ఇవ్వకుండా ఉండలేకపోతున్నాను. ఇప్పుడు అడుగుతున్నావా, నాకు పని ఉంది, లేదు ప్రభు ఇప్పుడే ఆ పని అయినా ఆపుకొని ఇవ్వాలా. అట్లాంటి ప్రార్థనలు చేయాలా? స్తోత్రం చెప్పండి గట్టిగా. అట్లాంటి ప్రార్థనలు చేయాలా. ఒక్క చూపుతో దేవుని హృదయాన్ని వశపరుచుకునేటువంటి రీతిలో ఉండాలా. నీ వశమౌధును, యేసుప్రభు మన వశం అవ్వాలా. పొద్దాకలు ఇదేనేగా, స్వాధీనమగుధును పరవశమందునే యేసయ్యా. యేసుప్రభు ఈ పాట పాడగలడా నేను చూసి? నీ వశమైపోయా. యాకోబు వశంలో ఎవరున్నారండి? యేసుప్రభు ఉన్నాడు. నన్ను వదలరా అంటున్నాడు. ఎంతసేపు అండి ఆయన వదిలించుకొని వెళ్ళటానికి? ప్రియుడు 24/7 మన వశంలో ఉండాలా, మన వశంలోకి ఆయన వచ్చేయాలా. ఇక పొద్దాకలు ఇదే బోధ కాదు, మనం ఆయన వశం అయిపోవాలి, మనం ఆయన వశం అయిపోతే ఇదే బోధ కాదు. యేసుప్రభు మన వశం అయిపోవాలి, నన్ను వదలమ్మ బాబా. ఓమో ఇప్పుడు ప్రార్థన స్టార్ట్ చేస్తున్నారా నాయనో, ఏమకి కార్యం చేయకుండా ముందు కదలలేనుగా, నువ్వు ఆపమ్మకో చెప్పు. లేదు ఇప్పుడే చేస్తాను, సరే చేసుకోలే, ఆ పని ఆపుకుంటాను అని అనాలి యేసుప్రభు. నువ్వు మొరపెట్టంగానే, కన్నీరు కార్చంగానే, చేతులు ఎత్తంగానే, మోకరించంగానే దేవుని మనస్సు నీ దగ్గరికి హఠాత్తుకు వచ్చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడిని వశమైపోయి నువ్వు అడిగింది ఇచ్చేయాలి, ఆ పూటకి ఇచ్చేయాలి. కొంతమంది సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తున్న కార్యాలు జరగవు. యేసుప్రభును వశపరుచుకునే ప్రార్థనలు చేయండి. బా నా బ్యూటీ మోకరిస్తుంది, ఇప్పుడు నా బ్యూటీ ఏమడిగిద్దో యేసుప్రభు లిస్టులో రాసుకోవాలి. ఇన్ని ఆమె అనగానే ఆ లిస్ట్ అంతా తెచ్చి నీకు ఇవ్వాలి. అది ఆయన వశపరుచుకునే ప్రార్థన. నన్ను చూడబాకు, వశమైపోతున్నా, అలా ప్రార్థన చేయబాకు, నీకు ఇచ్చేయాలనిపిస్తుంది. చూసారండి, ప్రార్థన చేస్తే పొందేసుకోవాలా. ఆయన మన వశంలో ఉండాలా. యాకోబు వశంలో దేవుడు ఉన్నట్టు ఏంటండి? అసలు నాకు అర్థం కాలేదు. యాకోబు పట్టేసుకున్నాడంటే నన్ను వదలరా అంటున్నాడంట. నాకు పని ఉందరా, నన్ను వదలరా అంటే నేను వదలను, నువ్వు వదిలేరా, వెళ్ళిపోతున్నా, తెల్లవారిపోతుంది, వదిలేరా బాబా, పైన ఇంతసేపు నేను ఉండకూడదు ఇక్కడ, నేను వదలను. చూసారండి, మన కౌగిల్లో ఆయన బందీ చేసేసుకోవాలి. మన వశంలో ఆయన ఉండాలి. మనం అడిగింది ఏది కాదనకూడదు, యేసుప్రభు ఇచ్చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అట్టి చూపు సంఘానికి కలగాలి, అట్టి చూపు సంఘం కలిగి ఉండాలా. ఆ చూపు అంటే ఏంటంటే, ఈరోజు నుంచి ఒక ఇట్ట చూస్తారా డిఫరెంట్గా, కళ్ళు మానే పెట్టండి, అట్టున్నా మరి ఇదిగా ఉంది ఈయన కళ్ళు, ఇట్టు వంకరలు తిప్పబాక. చూపు అంటే ప్రార్థనకి దేవుడు రిజల్ట్ ఇవ్వకుండా మనల్ని దాటి వెళ్ళకూడదు, అది చూపు. మనం అడిగింది ఇవ్వకుండా వేరే పర్సన్ దగ్గరికి వెళ్ళకూడదు, అది వశపరుచుకునే చూపు. మనం మోకరిస్తే, చేతులు ఎత్తితే, ఏడుస్తే నిన్ను దాటి ఒక అడుగు కూడా వెయ్యలేకపోతున్నాడు అని ప్రాణప్రియుడు. అదే ఆయన వశపరుచుకునే ప్రార్థన చూపు. దేవునికి స్తోత్రం చెప్పండి. 3 విషయాలు చెప్పేశాను. 4వ విషయం, 5వ విషయం చెప్పి ముగించేస్తాను. పరమగీతముల గ్రంథం 5వ అధ్యాయము చివరి లైన్ చదవండి. చివరి వచనం, చివరి లైను. ఇతడే నా ప్రియుడు, చాలు, అతడే నా ప్రియుడు. ఆమె హృదయం అంతా ఎవరున్నారటండి? ప్రియుడు. కొంతమంది దేవుడు అంటే పటాలు పెట్టుకుంటారు, పటాలు. దేవుడు ఆయన గోళ్ళ మీద ఉంటాడు. కొంతమంది దేవుళ్ళకి ఇక్కడ ఉండడు. కొంతమంది ఇప్పుడు లేటెస్ట్ కదండి, పటాలు పెట్టుకోకూడదు నా పోస్తుల బోధలో చెప్తున్నాం కాబట్టి ఇది దేవుడు. అది చేసుకుని ముద్దులేసుకొని దేవుణ్ణి దీంట్లోనే ఉంచేసి, దేవుణ్ణి గోడ మీద ఉంచేస్తే మరి ఎక్కడ వేరే ప్రియుడు ప్రేయసిలు వేరే. నవ్వితే ఎక్కడ ప్రియుడు ప్రేయసిలు వేరే. యేసుప్రభు అంటే గోడ మీద ఉండాలి, యేసుప్రభు అంటే బైబిల్లో ఉండాలి. ఆమె ఏమంటుంది?
అతడు నా ప్రియుడు. ఎక్కడ ఉండాలి ఆ ప్రియుడు? దేవుని స్తోత్రం. ఎక్కడ ఉండాలి ఆ ప్రియుడు? గోడ మీద కాదు, ఇది షెల్ఫుల్లో కాదు, ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఎప్పుడైతే ఉంటుందో అది ఒక అద్భుతమైన విశేషం. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏ ప్రియుడికి ఏ ప్రేస్కి స్థానం లేదు. ప్రియుడు యేసుప్రభు వారు, ఆయన మన హృదయలో ఒక గుండె గుడి కట్టుకుని ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. గుండె గుడిలో నిండినావు, నీకే ఆరాధనా, స్తోత్ర గీతము ఆలపించుము, నీకే ఆరాధనా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. పాడాలి. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. జల్దరు వృక్షమును పోలినా గుణశీలుడవు నీవేనయ్యా, మరణము గెలచిన పరిశుద్ధ దేవునికి మహిమ కలుగునుగాక. ఒకటి, ఎవ్వరు ఎన్నన్నా పట్టించుకోవద్దు. సంఘ ప్రయోజనం కొరకే మీ కుటుంబం పాటలు పడాలి. దావీదుకు వచ్చిన రోజు మనకి వస్తుంది, ఎస్తేరుకి వచ్చిన రోజు మనకి వస్తుంది, షులమెతికి వచ్చిన రోజు ఆ పాస్టర్ గారికి వచ్చిన రోజు మనకు వస్తుంది. ఎవడెవడు ఎన్నన్నాడో అన్నిసార్లు సారీ చెప్తాడు, నువ్వేం ఫీల్ అవ్వద్దు. అన్నిసార్లు దండాలు పెడతాడు ఒంగొంగి, నువ్వేం ఫీల్ అవ్వద్దు. నీ మీద ఉన్న ప్రతిష్టతే చివరకు కరెక్ట్ అంటాడు, నీ మీద ఉన్న అభిషేకమే కరెక్ట్ అంటాడు. ఎందుకంటే మనల్ని ప్రియుడు అలాగున పొగుడుతూ ఉన్నాడు. ఇక రెండో విషయానికి వస్తే, మనము బండ సందులో వెలగాలి. అన్నీ చేయటానికి స్వతంత్రములను చేయకుండా కాముగా బండ సందులోనే అన్నీ చంపుకొని దేవునికి ఇష్టమైన పనులు చేసుకుంటూ బండ సందులు ఎగురుతూ ఉండాలి. ఇక మూడో విషయం వచ్చేటప్పటికి, ప్రియుడిని వశపరుచుకునే చూపు చూడాలి. అంటే మనం ప్రార్థించగానే దేవుడు మన వైపు టౌన్ అయిపోయి మనం అడిగిందంతా లిస్టులో రాసుకొని ఆయన ఇచ్చేసి వెళ్ళిపోవాలి. అలాంటి చూపు మనకు కలిగి ఉండాలి. 3 మాటలు అయిపోయి 4వ మాటకు వచ్చేటప్పటికి, దేవుడు అంటే గోడ మీద ఉండేటువంటి ఫోటో కాదు, దేవుడు అంటే షెల్ఫ్లో పెట్టుకునే బైబిల్ కాదు, ఆ దేవుడు అంటే, ఆ ప్రియుడు అంటే ఇక్కడికి చెందినవాడని ఈ పగటిపూట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన ఇక్కడ ఉండాలి. ఈ వాక్యం ప్రింట్ ఈ గుండెల మీద ఉండాలి. ఈ బైబిల్లో ఉన్న ప్రింట్ ఇక్కడ ఉంటే దేవుడు నీ ప్రియుడు అయిపోయినట్లే. దేవునికి స్తోత్రం. ఇక చివరి మాట చెప్పి ముగిస్తూ ఉన్నాను. 7వ అధ్యాయము 11 వచనం తెరవండి. 7:11, నా ప్రియుడా లెమ్ము రమ్ము, మనం పల్లెలకు పోదాం, గ్రామ సీమలో నివసిద్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, షులమ్మతిలో మరొక విశేషం ఏంటో తెలుసా? ఈ షులమ్మతి ప్రియుడా రా అని పిలుస్తూ ఉన్నది. ప్రియుడిని ఏం చేస్తుందేమో కేకేస్తుంది, రా ఎక్కడికి వెళ్దామంటుంది. అయ్యా కొత్తగా ఏదో కట్టారు చూద్దాం రా అంటుందా? ఏది కొత్తగా కట్టినా మన టికెట్ ఉంటుంది అక్కడ, మన రూపాయి. నా ప్రియుడా లెమ్ము రమ్ము, మనము పల్లెలకు పోదాం, గ్రామసీమల్లో నివసిద్దాం. పల్లెలకు ఎందుకు వెళ్ళాలి? సువార్త చెబుతావు రాయ్యా. ఏమంటుంది ఆయన్ని? సువార్త చెబుతావు రాయ్యా, నువ్వు నాతో ఉండయి, నేను చెబుతా వాళ్ళకి. పల్లెలకు వెళ్ళాలి, గ్రామాలకు వెళ్ళాలి, పల్లెకి వెళ్ళిపోను రా. యేసుప్రభు ఏమన్నాడు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా. మీరు ఎదురుగా కనపడుతున్న గ్రామానికి వెళ్ళి 2 గాడిదలు కట్టబడి ఉంటాయి, అది విప్పి తీసుకురండి. ఎవడైనా వచ్చి ఎందుకు ఇప్పుతున్నావంటే అది యజమానుడు కావాలని చెప్పండి అన్నాడు.
మీరు భూదిగంతములకు వెళ్ళి సర్వ సృష్టికి సర్వలోకానికి సువార్తను ప్రకటించండి అన్నాడు. ఈయన డ్యూటీలు వేశారు కానీ ఆయనకి ఏమో డ్యూటీ చేస్తుంది, ఏమని నువ్వు రా నేను వాక్యం చెప్పాలంటుంది. యేసు ప్రభువారు అమ్మా సువార్తకి వెళ్ళమ్మా, నీకు అభిషేకం ఉందమ్మా, నువ్వు సువార్త చేయాలి, నువ్వు సేవకుడి వెంటి ఎవడు వెళ్ళట్లా యోనాలాగా. మరి నువ్వు సేవకుడు రా, నువ్వు మరి సంఘాన్ని లీడ్ చేసుకోవాలా, నువ్వు బోధ చేయాలా, కొంచెం కట్టుకుందంటే తరిచి చెక్కి వెళ్ళిపోతాడు హాయిగా అమరం పడుకొని. వెళ్ళి అంత నష్టం కలిగిపోయింది సముద్రంలో వాళ్ళకి వెళ్తున్న వాళ్ళకి. ఎల్రా బాబా యేసుప్రభు పంపిస్తుంటే వెళ్ళట్లే ఈ రోజుల్లో. ఆమెమో రాయి నేను సువార్త చెప్తాను, వాళ్ళని పట్టుకొని జిడ్డు మహాలు పట్టుకొని రా, బైబిల్ రెడీగా ఉంది రా, నువ్వు వెనకరా నీ సువార్త చెబుతా, పల్లెల్లోకి వెళ్దాం రా, గ్రామసీమల్లోకి వెళ్దాం రా, స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసును పిలవాలి, ఎందుకంటే అనేక మందిని రక్షించడానికి. అయ్యా నువ్వు నాతో రా, నేను సువార్త చెప్పడానికి వెళ్తున్నాను, నేను ఆ గ్రామానికి వెళ్తున్నాను, నేను ఆ ఇంటికి వెళ్తున్నాను, ఆ సహోదరి దగ్గరకు వెళ్తున్నాను, ఇదిగో ఈ పోత నేను ప్రకటించాలి. యేసు ప్రభు దర్శించాలంటే దర్శించేసి పిలిచేసి కేకేసి నా ప్రియురాలా అని నిద్రలో కేకేస్తే అప్పుడు లెగిసిపోయి మొహం కడుక్కొని గాబరా అయిపోయి బైబిల్ తీసేసి అది అప్పుడెప్పుడు వెళ్తారంట. నువ్వు సువార్తకి రాలవి, నువ్వు సేవకు రాలవి అమ్మా, మీరు చెయ్యొచ్చు, బైబిల్ పట్టుకొని ప్రియుడిని పిలిచి వెళ్ళిపోవచ్చు గ్రామాల్లోకి. దానికి స్పెషల్ అనాయింటింగ్ స్పెషల్ ఇది ఉండక్కర్లా. అట్టేట పాస్టర్ గారు దేవుడు నన్ను పిలవాలి పేరు పెట్టి, కొంతమంది దర్శనం రావాలి పాస్టర్ గారు, కొంతమంది దేవుని పిలవాలి పాస్టర్ గారు, దేవుడు ఏర్పాటు కాదండి. ఆమెకి ఏముందండి సులమతికి కేకేసేస్తున్నావు, నువ్వు రాయ్యా బాబా, పల్లెల్లో ఉన్న వాళ్ళు చచ్చిపోతున్నారు, గ్రామసీమలు చచ్చిపోతున్నారు, నువ్వు రా సువార్త చెబుదాం రా అంటుందండి. అసలు యేసు ప్రభు సువార్త డ్యూటీలు వేయకపోయి నాకు పిచ్చెక్కిపోయింది ఈ మాట. ఈమె సువార్త చెప్తున్నావు రా, ఏం చేస్తున్నావు పరలోకంలో రా ఆయన పొద్దున్న లేపేస్తుంది. బాబాయ్ నువ్వు రాయ్యా బాబా, అక్కడ ఉండి ఏం చేస్తా, పొద్దాలు దోతలు రా రక్షిస్తా, నేను నా వెనకాల ఉంటే చాలు సపోర్ట్గా నాకు బలంగా. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుప్రభుని పిలవాలండి. ఎందుకండి అనేక గ్రామాలకి ఎంతోమంది కళ్ళ ముందు ఎంతోమంది భయంకరంగా గ్రామాలు నిజంగా దేవుని వాక్యాన్ని తెలియక, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉండి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేక చాలామంది సంఘాల్లో బలహీనం అయిపోతూ ఉన్నారు. దగ్గరికి ఒక 2-3 మాటలు చెప్పేసి ప్రభు రాయ్యా ఇంటికి వెళ్దాం రాయ్యా అని ఆయన మనం పిలవాలా. నేను పిలిచినాక నువ్వు లేగవా, పిలిస్తే లెగుతావా, అది కూడా పేరు పెట్టి పిలవాలా, అది కూడా నీకు దర్శనం కనపడిపోవాలా అంటే ఓన్గా చేయవన్నమాట. సులమితి పిలిచేస్తుంది పొద్దాకలు, ఆయన అక్కడ ఉంచట్లా. యేసుప్రభు ఎంత ముసిపోతున్నాడో. అరే బాబు నేను డ్యూటీలు వేసి వెళ్ళమంటే వెళ్ళరు కొంతమంది జనం, ఈ అమ్మాయి ఏంటో పెట్టి పిలిచేస్తుంది. అందుకే అమ్మాయిని దేవుడు యెరూషలేము కుమార్తెల కంటే పై స్థానంలో ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఎంత ఘనమైన స్థానం సులమితికి ఇచ్చాడండి దేవుడు. యెరూషలేము కుమార్తెలందరూ తలబాదుకొని చచ్చారు ప్రియుడు ఆమె పొగుడుతుంటే. ఆ బ్లాక్ లేడీని ఎందుకు పొగిడాడో ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆమె బండ్ల సందులో ఎగిరేదని, ఎవడ మాటలు పట్టించుకోదని, సంఘం కోసమే పాటుపడిద్దని, బండ సందుల్లో ఎగిరిద్దని, ఆమె చూస్తే ఆమె ప్రార్థన చేస్తే దేవుడు ఏదోటి ఇచ్చేయాలని ఆమె అలాంటి చూపు చూసిద్దని, ప్రియుడు ఇక్కడ ఉంటాడని ఆమెకి సువార్త చెప్పమ్మా, ఎల్లమ్మా బాబా, తింటున్నావు పడుకుంటున్నావు కొంచెం వెళ్ళరా బాబా అని చెప్పకుండానే ఏమే పొద్దులు లేచి యేసుప్రభు రాయ ముందుకెళ్ళి సువార్త చెప్పొద్దామని ఏమీ పిలుస్తుంది. అందుకేనండి ఆమెకు ఒక మంచి రోజున ప్రభు ఇచ్చాడండి. మొత్తం క్యూ కట్టారు సులమతి ఇంటి బయట. సులమతి రామ్మ సారీ అమ్మ, నేను అన్నాను సారీ అమ్మ. చూడండి చెప్తారు చూడండి మీకు సారీలు. కొంతమంది ఇంటికి వచ్చి ఫోన్లు చేసి మరి నన్ను క్షమించు, నేను తప్పుగా అన్నానని అంటారు చూడండి. నీ విలువ తెలుసుకోలేకపోయాను, నీ బాధ్యత తెలుసుకోలేకపోయాను, నన్ను క్షమించు అని మీకు ఖచ్చితంగా రిపోర్ట్ రాబోతుంది. ఇది బలిపీఠం దగ్గర నుంచి దేవుడు ప్రవచిస్తున్నాడు. ఇది అనామకుడు మాట్లాడుతున్న మాట కాదు, రోడ్డు పోయేవాడు మాట్లాడుతున్న మాట కాదు. రిసీవ్ 2 చేతులు పైకెత్తి గట్టిగా ఆమెన్ చెప్పండి. ఖచ్చితంగా ఫోన్ కాల్స్ రావటమో, వాళ్ళే ఇంటికి రావటమో, నీ కోసం వెయిట్ చేయటమో. ఎందుకంటే అప్పులు తీసుకోవడానికి కాదు, సారీ చెప్పడానికి, తిట్టడానికి కాదు, క్షమాపణలు దండాలు పెట్టడానికి. స్తోత్రం హల్లెలూయా. దేవుడు అటువంటి బలమైన కార్యాలు సంఘములో చేయబోతున్నాడు. ఎంతమందికి ఈరోజు వర్తమానం అర్థమైంది? ఈరోజు వర్తమానం టైటిల్ చెప్పానా? నీకు ఒకరోజు రాబోతుంది. అంతే, మనకి ఒక రోజు ఉంది. ఆ రోజు వరకు బాధపడొద్దు, హ్యాపీగా ఉండు. ఆ రోజు ఎగిరి గంతులు వేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునగాక.